వీళ్ళ హార్ట్ బీట్ మీ హార్ట్ బీట్ మ్యాచ్ చేసుకుంటాయి. యాక్చువల్లీ హైదరాబాద్లో ఫస్ట్ పంపించండి. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇదేంటి కొత్త లొకేషన్ అనుకుంటున్నారా? రైట్ నో వచ్చేసి నేను కుకట్పల్లిలో ఉన్నాను, నెక్సస్ మాల్ దగ్గరలో. అయినో చాలా నుంచి మీరు అందరూ ఒక కొత్త షాప్ చూడాలనుకుంటున్నారు. అందుకే నేను ఇవాళ ఒక కొత్త స్టోర్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. బోనో పెట్స్. సో గైస్, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే స్టోర్. లెట్స్ గో ఇన్ సైడ్. సో ఇప్పుడు మీకు ఫాస్ట్గా ఓనర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసేస్తాను. హలో అన్న. హలో ఎలా ఉన్నారు? ఫైన్. వాట్స్ యువర్ గుడ్ నేమ్? దీపక్ అన్న. సో ఇప్పుడు ఇన్ అ బిట్ విల్ ఇంట్రడ్యూస్ యూ టు దీపక్ అన్న అండ్ ఈ స్టోర్ మొత్తం మీకు ప్రాపర్గా చూపెడతాము. సో వన్స్ అగైన్ హాయ్ అన్న, వెల్కమ్ టు కబీర్ లైఫ్ స్టైల్. ఓకే, ఫీలింగ్ సో హ్యాపీ. యాక్చువల్లీ దీపక్ అన్నది ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లో. సో మనమే వీళ్ళ షాప్ని యూట్యూబ్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో అన్న, హౌ ఆర్ యూ? ఫైన్. బాగున్నారా? సో మనం నడుచుకుంటూ మాట్లాడదామన్నా. లైక్ యూ ఇంట్రడ్యూస్ యువర్ షాప్, యువర్ సెల్ఫ్, అండ్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మా వ్యూవర్స్కి చెప్పండి. నా జర్నీ స్టార్ట్ వచ్చి పెట్ ఇండస్ట్రీలో బ్రీడింగ్ సెగ్మెంట్లో. ఓకే. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ 8th class, ఐ థింక్ సో. 1999 1999లో స్టార్ట్ చేశాను. ఓకే. ప్యాషనెట్గా ఇంటికి ఒక డాగ్ తీసుకొచ్చుకోవడము, ఏదో ఇండి డాగ్ అలా డాడీ త్రూ అట్లా తీసుకొని ఆ ప్యాషనెట్గా ఎవరి ఇంట్లో అయితే బ్రీడ్ డాగ్స్ ఉంటాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతోని ఇంకా వాళ్ళతోని ఎలా అంటే దాని డాగ్కి వాకింగ్ తీసుకెళ్ళడము అలా డాగ్ పిచ్చి అనేది పిక్స్కి వెళ్ళి. 99లో స్టూడెంట్ అయి ఉండొచ్చు. 8th class, జస్ట్ 8th class. ఇంకా కొంచెం నడుద్దాం, ఎందుకంటే మీ షాప్ చాలా హ్యూజ్గా ఉంది. ఐ వాంట్ దెమ్ టు సీ ద ఎంటైర్ స్టోర్. చూసుకోండి, ఇక్కడ మనకి బేసిక్లీ ఇదంతా సెగ్మెంట్ వచ్చేసి ఇదంతా ఫుడ్ సెగ్మెంట్స్. అంటే పర్టికులర్గా ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్లీ ప్రీమియం ఫుడ్స్, ప్రీమియం తర్వాత ఎకనామిక్ తర్వాత మళ్ళీ రేంజ్ అలాగే ఉంటుంది, మళ్ళీ ప్రిస్క్రైబ్ డైట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఒక సెగ్మెంట్స్ ఉంటాయి. ఇది మొత్తం ఈ ర్యాక్ మొత్తం వచ్చేసి ఫుడ్ ర్యాక్స్ కంప్లీట్లీ ఫుడ్ ర్యాక్. ఇది మనకి ట్రీట్స్, ఇవి కంప్లీట్లీ ట్రీట్స్. ప్లెంటీ ఆఫ్ వైట్ ట్రీట్స్ ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్స్ బట్టి డిఫరెంట్ క్వాంటిటీ. ఒక ఆనెస్ట్ కన్ఫెషన్ అన్న, ఇప్పుడు దాకా ఇంత స్టాక్ ఉన్న స్టోర్ చూడలేదు జనరల్గా అయితే. మేబీ అంటే లైక్ ఐ డోంట్ నో హౌ మచ్ స్టాక్ యూ హ్యావ్ హియర్. ఇట్స్ కంప్లీట్లీ fully filled. Yeah, so it's very amazing. Come forward అన్న. ఇవి ఏంటన్న అసలు? ఇది కొంచెం ఏంటంటే కొంచెం డాగ్ సెక్షన్ ఉంది. ఓకే. ఈ మట్టుకైతే డాగ్ సెక్షన్. ఇది మొత్తం మళ్ళీ ఈ ఎల్ షేప్ మొత్తం క్యాట్ సెక్షన్. ఇది క్యాట్లో ట్రీట్స్. ఇవి క్యాట్లో బేసిక్ ట్రీట్స్. మళ్ళీ ఇవి టెంప్టేషన్స్. ఇవి క్రీమీ ట్రీట్స్, లికబుల్స్ ఉంటాయి కదా, అలా క్యాట్ని ఏదైనా ట్రీట్ చేసుకోవడము, అలాంటి లికబుల్ ట్రీట్స్ ఉంటాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఇంట్రొడక్షన్ అగైన్, అసలు ఇప్పుడు ఓవరాల్ ఎన్ని ఇయర్స్ అయింది మీరు పెట్ ఇండస్ట్రీలో? బ్రీడింగ్ సెగ్మెంట్లో వచ్చేసేసి నేను 23-24 years అవుతుంది. బ్రీడింగ్ సెక్షన్లో నా జర్నీ వచ్చేసేసి ఫస్ట్ ఒక లాబ్రడార్తో, బ్లాక్ కలర్ లాబ్రడార్తో స్టార్ట్ అయింది. అది చాలా స్వీట్ మెమరీస్ అవి. యాక్చువల్లీ డాడీకి తెలియకుండా నేను ఇట్లనే సమ్ చిన్న టిపికల్గా వర్క్ చేసుకొని, తెలియదు డాడీ వాళ్ళకి తెలియదు, పాకెట్ మనీ సరిపోకపోతుండే. అప్పుడు ల్యాబ్ కొన్నది నేను 1300 కొన్నాను. 1300 రూపీస్. 3 months శాలరీ నాది. 3 months శాలరీ అంటే మిల్క్ వేయడము అలాంటి ఎక్సర్సైజ్కి వెళ్తున్నాము అని చెప్పి అట్లా చేసి కొనేసుకొని, ఇంకా దాన్ని ఇంకా నా దగ్గర కూడా ఒక ల్యాబ్ ఉంది అని చెప్పి నేను కూడా ప్రౌడ్ టు ఫీల్ అని చెప్పి ఎప్పుడైతే 2001లో బ్రీడ్ అయింది. ఓకే. 2001లో బ్రీడింగ్ స్టార్ట్. 2000లో బ్రీడ్ అయింది. 99లో కొన్నాను. 99 డిసెంబర్లో కొన్నాను. అది పిల్లలు పప్పీస్ వచ్చేసినప్పుడు బ్రీడ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఒక్కొక్క పప్పీ వచ్చేసి ఈజీగా నేను 3-4,000కి ఒక్కొక్క పప్పీ సేల్ చేశాను. అంటే ఇంకా షో సెగ్మెంట్లో దిగలేదు అప్పుడు నేను, ఓన్లీ బ్రీడింగ్ సెగ్మెంట్లో. షో సెగ్మెంట్ వచ్చేసి 2006లోంచి స్టార్ట్ అయ్యింది. ఓకే. అంతకు ముందు మీరు వేరే షాప్స్కి ఇచ్చేసేవాళ్ళేమో? అంటే బై ట్రేడింగ్ అంతే. బై వాళ్ళు ఎవరు కావాలంటే తీసుకుంటుండే, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కావాలంటే తీసుకుంటుండే. ఓకే. అట్లా ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఎక్కడైతే స్టార్ట్ అయినానో పెట్ ఇండస్ట్రీలో, న్యూ నవీన్స్ అని చెప్పి హిమాయత్నగర్లో ఉంటుంది. నా వెల్ విషర్ మా సీనన్న అని చెప్పి ఎన్విఎన్ ఫౌండర్స్, సీనన్న, సునీల్ అన్న, నవీన్ అన్న వాళ్ళు ఉంటారు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి అక్కడి నుంచి స్టార్ట్. ఓకే. వాళ్ళే నాకు గైడెన్స్ చెప్పడము ఈ సెగ్మెంట్లో, ఫుడ్ ఇండస్ట్రీలో. బ్రీడింగ్ సెగ్మెంట్లో నాకు వేరే గురువులు ఉన్నారు. ఓకే. టాక్ అబౌట్ ద ప్రొడక్ట్స్ యాజ్ వెల్.
ఇంట్రొడక్షన్ అండ్ ప్రొడక్ట్స్ అన్ని మిక్స్ ఉంటాయి. అది డాగ్ సెక్షన్ కంప్లీట్లీ. ఇది మళ్ళీ ఇది క్యాట్ సెక్షన్. ఇదంతా క్యాట్ సెక్షన్ లో ఇప్పుడు మీకు ట్రీస్ చూపెట్టాను కదా, ఇది వచ్చేసి డ్రై ఫుడ్. ఇది డ్రై ఫుడ్స్ మొత్తం. అండ్ అన్న ఒకసారి ఇక్కడ రండి, ఈ సెక్షన్ చూడండి. అసలు ఇది వచ్చేసి యాక్సెసరీస్ మొత్తం కంప్లీట్లీ, బెల్ట్స్, లీషెస్, చైన్స్, మనకి ఏమేం కావాలో అన్నీ ఉంటాయి. మీకు నార్మల్ రేంజ్ నుంచి హైయర్ రేంజ్ దాకా, రఫ్ వేర్ దాకా ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీకు ఏది అంటే అది దొరుకుతుంది. ఓకే. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఐఎమ్ షూర్ లైక్ బాడీ బ్యాగ్స్, బాడీ బెల్ట్స్, కంఫర్టబుల్ బెల్ట్స్ ఉంటాయి, కొన్ని బాడీ హార్నెస్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కంప్లీట్లీ. ఫైనల్ చెప్పండి అన్న, లైక్ వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ ఓన్ స్టోర్? మీకు మీ ఓన్ స్టోర్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు? ఓన్ స్టోర్ స్టార్ట్ చేయాలనేది నేను ఈ ఫౌండేషన్ అనేది 2020 నవంబర్లో తీసుకున్నాను. ఓకే. కుకట్పల్లిలో. అంతవరకు యాజ్ అ నేను బ్రీడర్, యాజ్ అ గ్రూమర్ని కూడా. ఓకే. స్పెషల్లీ ఐ వాజ్ గ్రూమర్. 2012 నుంచి గ్రూమింగ్ సెగ్మెంట్లో నేర్చుకోవడం, ఇన్స్పిరేషన్ అయ్యి డాగ్స్ని చూసుకొని ఇన్స్పిరేషన్ అయ్యి నేను గ్రూమింగ్ నేర్చుకొని, అరే చలో పోనీ నేనే నేర్చుకుందాం అని చెప్పి అలా నేర్చుకొని ఈ నౌ డేస్ ఐఎమ్ వెరీ సర్టిఫైడ్ గ్రూమర్. ఆల్సో. అండ్ ఆల్సో బికాస్ యువర్ బ్రీడింగ్ నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి యూఆర్ ఆల్సో బ్రీడర్. బేసిక్ బ్రీడర్ అండ్ గ్రూమర్ రెండు ఉన్నాయి. కానీ మనం ఎక్కడ చూపెట్టుకో, మన దగ్గర ఉన్నది మాత్రం మన బ్రీడ్స్ మాత్రమే చేయగలుగుతాను నేను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ త్రూ మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు కదా అన్న. షూర్. లైక్ వై డిడ్ యూ చూస్ కబీర్ లైఫ్ స్టైల్? అంటే మా ఛానల్లోనే మీరు ఇంట్రొడ్యూస్ అవ్వాలి, ఈ ఛానల్ త్రూనే వెళ్ళాలి. పర్సన్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఈ వాజ్ వెరీ నైస్. నాతోని నేను ఇన్స్పైర్ అయ్యాను ఆయనతోని. అన్న ఇది ఇలా ఉంటుంది, జెన్యున్గా ఉన్నారు పర్సన్. అలా నేను లేదు ఇలా ఇది అని చెప్పి అలాగా జెన్యున్గా ఉన్నారు. జెన్యున్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు గైడెన్స్ చేశారు. చాలా బాగా నాకు అది చేశారు. అండ్ అన్న మనం కూడా ఏంటంటే మన ఛానల్లో ప్యూర్ బ్రీడ్ ఉండాలి, బెస్ట్ క్వాలిటీ పప్పీస్ మీకు యాక్చువల్లీ అదే మన క్రైటీరియా. అందుకే నేను చాలా తక్కువ దీంట్లో అపాలజీ దీంట్లో నేను ఒప్పుకుంటాను కబీర్. కొంచెం నేను ఏంటంటే నేను కొన్ని విషయాలలో కొన్ని టాపిక్స్ చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా మేము కొన్ని మధ్యలో మా బ్రీడర్ సెగ్మెంట్ అందరూ ఒక్క బ్రీడ్, మా బ్లైండ్ బ్రీడింగ్ రావాలంటే 3 years కష్టపడాలి. ఓకే. ఆ పేపర్లో బ్రీడర్ ఓనర్ పేరు రావాలంటే 3 years మీ లైన్ బయటికి రావాలి. 3 years కష్టపడాలి. ఇప్పుడు ఫస్ట్ లీటర్ మీ పేరు మీద వచ్చింది, దాన్ని పెంచి క్రాసింగ్ చేయించి మళ్ళీ పప్పీస్ తీసి లీటర్లో ఏ పప్పీ ఎలా వస్తుంది అని అబ్జర్వేషన్లో పెట్టుకుని 9 ఉంటే 9 పప్పీస్ మీరు 9 months మెయింటైన్ చేస్తే పర్ డే ఎంత పడుతుంది? చాలా హారబుల్గా ఉంటుంది. అలా ఒక్క లైన్ బయటికి రావాలంటే 3 years మన కష్టం ఉంటుంది. ఇప్పుడు నా ఛాంపియన్, నా గోల్డెన్ ఆఫ్ ది ఇయర్ ఉంది, నేను చూపెడతాను ఎగ్జాంపుల్గా. ఒక్కొక్క బ్రీడింగ్ సెగ్మెంట్లో అంటే ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు వచ్చేసి ట్రేడింగ్ తీసుకొని బ్రదర్ అండ్ సిస్టర్ని ఇన్బ్రీడింగ్ చేయించేసేసి బ్రో ఇది 6,000 ఉంది సిడ్జు బ్రో. ఏంది అది? మీరు అమ్మేస్తున్నారు, వెరీ గుడ్, నువ్వు అమ్మేస్తున్నావు. ఫర్దర్ కస్టమర్ ఇంటికి వెళ్తుంది, 14 years లైఫ్ స్పాన్, 10 to 14 years లైఫ్ స్పాన్, 1 year కూడా బతుకుతలేదు. అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం. కస్టమర్ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఇది ఏంది, ఇది జెన్యూనా కాదా. కస్టమర్ చూడంగానే అరే ఇట్స్ వెరీ నైస్ అని చెప్పి తీసేసుకొని తర్వాత బాధపడడం. ఏంటండి మీరు కరెక్ట్ పప్పి, వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ఎవరో చేసిన తప్పు దానికి ఎవరో పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఒక వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను ఏంటంటే, అట్రాక్ట్ అయ్యే ముందు కొంచెం చూడండి. లేదు కరెక్ట్ బ్రీడర్ దగ్గర మంచి పెడిగ్రీ లైన్స్ కావాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, పర్వాలేదు తీసుకోండి, మీకు లైఫ్ టైం ఉంటుంది. కానీ క్వాలిటీ వైజ్ కూడా అట్లా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు హైటెక్స్లో షోస్ అవుతాయి, మీకు ఫ్యాన్సీ షోస్ అలాగే ఉంటాయి, పాయింటెడ్ షోస్ అలాగే ఉంటాయి, ఒబీడియన్స్ షోస్ అలాగే ఉంటాయి. ఒబీడియన్స్ షోస్లో పాయింటెడ్ షోస్ రావు, ఫ్యాన్సీ స్టోర్సే ఉంటాయి. అందుగురించి దాంట్లో గెలిచినా గెలవకపోయినా ఏముండదు. ఈ ఒబీడియన్స్ షోస్లో ఏమవుతుందంటే మీకు ఆల్ ఆఫ్ ది రికార్డ్ మొత్తము ఏపీకేసీ కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మీకు రిజిస్టర్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా డాగ్ 1 year గోల్డెన్ ఆఫ్ ఇయర్ అంటే నాట్ ఏ జోక్, అది ఒక బిగ్ అచీవ్మెంట్. అది నాకు అది ఏ ఇయర్లోనా గోల్డెన్? 24-25 నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎండింగ్లో ట్రాఫీ సెలబ్రేషన్ తీసుకోవాలి. కంగ్రాచులేషన్స్. కొడైకెనాల్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ నిజంగా.
చూపెడతాను, లాస్ట్లో చూపెడతాను వాడిని. డెఫినెట్లీ మీకు చూపెడతాము. అండ్ ఇవాళ వచ్చేసి మీకు అఫ్ కోర్స్ మేమే మాట్లాడాము, పప్పీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాము. 1 by 1 విల్ గో. ఈ పప్పీస్ కూడా కొన్ని ఏంటంటే మా బ్రీడింగ్ మాత్రమే, కొన్ని ఉన్నాయి మావి కొన్ని బ్రీడింగ్ మాత్రం మావి. మేము స్పెషల్లీ లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, దీంట్లో మేము ఓన్ బ్రీడ్ మావి. ఇంకా డాబర్మెన్ రాట్వీలర్ అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే మేము మా తమ్ముడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ త్రూ మీకు దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎస్, అంటే ఒక బ్రీడర్ ఉంటేనే మనకి ఒక ట్రస్ట్ ఉంటుంది బేసిక్లీ. అంటే ఇఫ్ యూ జస్ట్ కమింగ్ ఫ్రమ్ అ డైరెక్ట్ బ్రీడర్ కదా, మీడియేటర్ ఉండదు, మీకు బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది అండ్ బెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య బాగా నేను చూస్తున్నాను ఏంటంటే సెగ్మెంట్స్లో టిక్స్ విషయం బాధపడము, బయటికి వెళ్తే 99% కాదు 110% అందరి ఇంట్లలో స్మూత్ ఫ్లోరింగే ఉంది. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడాలన్నా డెఫినెట్గా నేను షూర్, నేను అదే నీకు చెప్దాం అనుకున్నాను. చాలా మందికి తెలియదు, పాపం వాళ్ళకి తెలియదు దీని ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి. సరే, ఇప్పుడైతే మనం ఈ సెక్షన్ కూడా చూసుకుందాం రండి. ఇది వెట్ ఫుడ్ క్యాట్ సెక్షన్లో వెట్ ఫుడ్, ఇది డ్రై ఫుడ్, ఇది వెట్ గ్రేవీస్ అన్ని. ఈ కంపల్సరీ క్యాట్కి ఇప్పుడు ఎలా అంటే కంపల్సరీ గ్రేవీ యాడ్ చేస్తే తింటాయి అవి. అవును, కొన్ని ఎడిటేషన్ అయిపోతే కంతం ఇంకా. రండి అన్న, ఇవి క్యాట్ లీటర్స్, ఇవి క్యాట్ టాయ్స్ అండ్ ఇవన్నీ యాక్సెసరీస్. యా, మళ్ళీ ఇదంతా బిస్కెట్ సెక్షన్, బిస్కెట్ సెక్షన్, ఇదంతా బిస్కెట్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, రీజనబుల్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, అన్ని బ్రాండెడ్. ఎస్, ఇవి టాయ్ సెక్షన్. ఇది ఫేవరెట్ పార్ట్ ఆఫ్ పప్పీస్ యాక్చువల్లీ. టాయ్స్, డైపర్స్, వైప్స్, మౌత్ గార్డ్స్, టవల్స్, షూస్ అన్నీ ఈ సెగ్మెంట్లో దొరుకుతాయి మనకు. ఓకే, సో బేసిక్లీ మీకు స్టోర్ కూడా ఎందుకు చూపెడుతున్నామంటే బికాస్ ఇట్స్ అ హ్యూజ్ స్టోర్. మీరు చూడాలి అసలు, అంటే ఒకసారి ఎంట్రీ అయితే మనకి టైం సరిపోదన్న, అంటే గ్రాసరీ మార్కెట్లా ఉంది మీకు ఇది. సో యా, ఇప్పుడు మనం డైరెక్ట్ పప్పీస్కి వెళ్ళిపోదాం. అన్న ఫస్ట్ పప్పీ మనం ఏ ఇంట్రొడ్యూస్ చేద్దాం చెప్తాను. సిజ్జు అన్న, లేదంటే చాలా ఉన్నాయి. యా, సో గైస్ చూసుకోవచ్చు, మన ఫస్ట్ పప్పీ వచ్చేసి షిట్జూనే, బికాస్ ఇట్స్ ద మోస్ట్ ట్రెండింగ్ పప్పీ. సో వీ థాట్ విల్ బిగిన్, అంటే శుభారంభం షిట్జూతోనే చేద్దామని అనుకుంటున్నాం. సో అన్న, సంథింగ్ అబౌట్ షిట్జూ. అసలు షిట్జూ ఇప్పుడు ఇంత పాపులర్ అయిపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు చాలామంది షిట్జూని ప్రిఫర్ చేస్తున్నారు, అండ్ మన షిట్జూ మన దగ్గర షిట్జూ తీసుకుంటే వాట్ విల్ బి ద డిఫరెన్స్? యాక్చువల్లీ సిజ్జూస్ అని అంటే మామూలుగా ఎక్కడైనా కూడా సిజ్జూస్ దొరికిపోతున్నాయి. దానికి డిఫరెన్సెస్ అనేది ఎవరు చూస్తలేరు. సి ఇంతకుముందు సిజ్జూస్ అన్నప్పుడు లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ పీరియడ్లో, లాక్డౌన్ కన్నా ముందు ఎప్పుడు అవేర్నెస్ వచ్చిందంటే సిజ్జూస్కి బాగా 2018 పీరియడ్లో అప్పుడు బాగా క్రేజ్ వచ్చింది. 2018-2019. ఎందుకంటే ఇవి ఎవరైనా కూడా చిన్న పిల్లలు బాగా క్రేజీగా అట్రాక్ట్ కావడము, ఈ టాయ్ బ్రీడ్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ ఎవరైనా కూడా ఇంట్లో కూడా చిన్న కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంట్లో ఎక్కువ స్పేస్ తీసుకోదు. యాక్చువల్లీ సిజ్జూ బ్రీడ్ వచ్చేసి ఇది చిన్న బ్రీడ్స్, చాలా మంచివి. ఇవి ఏంటంటే కొంచెం హెయిర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే, అది మెయింటైన్ చేసుకోవాలి. అది మెయింటైన్ చేసుకుంటే దీనంత మంచి బ్రీడ్ ఇంకా ఏది లేదు. చిన్న బ్రీడ్. హెయిర్ మెయింటెనెన్స్ అంటే దీనికి షెడ్డింగ్ ఉండదు కదా. కొంతమందికి తెలియంది ఏంటంటే వ్యూయర్స్కి, ప్రతి ఒక్క డాగ్కి కంపల్సరీ షెడ్డింగ్ ఉంటుంది. ఫీమేల్కి ప్రతి ఒక్క 4 monthsకి రీమోల్డ్ అయ్యి వస్తుంది, మేల్కి ప్రతి ఒక్క 6 months. ఓకే, సో ప్రతి ఒక్క 6 monthsకి షెడ్డింగ్ ఉంటుంది. ఏ డాగ్ అయినా, పప్పీ అని కాదు, ఏ డాగ్ అయినా కూడా కంపల్సరీ. అది న్యాచురల్. అది మనం చాలా మంది చెప్పేది ఏంటంటే షిట్జూకి షెడ్డింగ్ ఉండదు అని లేదు, ఉంటుంది. షెడ్డింగ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ సైక్లింగ్ అంతే. ఏందనంటే ఈ షెడ్డింగ్ అనేది పైకి అనేది ఎగరదు. ఇప్పుడు గోల్డెన్ రిట్రీవర్స్ అనేటివి, హెయిర్ అనేది మీరు ఇంట్లో చూసుకోండి, పైన అంతా ఎగురుతుంది. దానికి ఏం డిఫరెన్స్ కాదు. ఇష్టం మనం ఎప్పుడైనా లవ్ చేసుకుంటే ఏ వస్తువైనా కూడా అది కష్టం అనిపించదు. షిట్జూ మెయింటెనెన్స్ గురించి చెప్పండి, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కానీ, గ్రూమింగ్ కానీ, పర్ మంత్ తీసుకెళ్ళాలా గ్రూమర్ దగ్గర 100%? యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్రాసెస్? యాక్చువల్లీ ఫుడ్కి అయితే నో ప్రాబ్లం. ఓకే, జీరో మెయింటెనెన్స్. ఫుడ్ అది ఎక్కువ అంటే పర్ డే హార్డ్లీ 150 నుంచి 200 కన్జంప్షన్ తీసుకుంటుంది. ఓకే, 150 grams నుంచి 200 grams కన్జంప్షన్ తీసుకుంటుంది. మేబీ వాటర్ ఇంకా ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చేసేసి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఒకటి ఈ టియర్ ఫీల్ అవుతుంటుంది. ఓకే, ఈ టియర్ ఫీల్ అవుతుంటుంది. చూపెడతాను.
ఈ పార్ట్ అన్న ఈ పార్ట్ ఇంకోటి చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ టీయర్స్ వస్తున్నాయి. అవును. వీళ్ళది ఏమవుతుందంటే ఈ ఈ హెయిర్ ఉంది కదా, ఈ ల్యాష్కి తాకి ఐబాల్కి తాకి టీయర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. దాంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఈ క్లిప్పింగ్ చేయించుకోవాలి. ఈ క్లిప్పింగ్ చేయించుకొని ప్రతి డే దీంట్లో మెయింటెనెన్స్ ఒక్కటే ఏంటంటే రోజ్ వాటర్ అన్నా లేకపోతే వైప్స్ అన్నా ఇది క్లీన్ చేసుకుంటే కొంచెం హైజీనిక్ ఉంటుంది, చాలా బాగుంటాయి పప్పీస్ ఇవి. ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి 35 days నుంచి 38 days ఉంటుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ మీకు మేము మా బ్రీడింగ్ పప్పీ మేము కస్టమర్కి ఇచ్చింది గ్రూమింగ్కి వచ్చింది. ఓకే, అది చూపెడతాను మీకు నెక్స్ట్. సో ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ గురించి మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అన్న. షూర్. యూ సెడ్ లైక్ ఫుడ్ విల్ బి 150 to 200 grams పర్ డే. బట్ ఓవరాల్ మంత్లీ కాస్ట్ చెప్పగలిగితే? మంత్లీ కాస్ట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ కస్టమర్. మనం చెప్పలేము. సి 1100 kg ఉంది, 600 kg ఉంది, 800 kg ఉంది, 200 kg ఉంది. డిఫరెన్స్ ఆన్ కస్టమర్ డిపెండ్స్. బట్ మీరు కరెక్ట్ ప్రోటీన్ కరెక్ట్ ప్రోటీన్ ఇవ్వాలి, కరెక్ట్ ఫైబర్ ఇవ్వాలి, కరెక్ట్ ఫ్యాట్ ఇవ్వాలి. ఇవన్నీ కావాలనుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ మెయిన్ వచ్చేసి NND ఉంది, రాయల్ కెనల్ ఉంది, టేస్ట్ ఆఫ్ వైల్డ్ ఉంది, కొన్ని మంచి ఫుడ్స్ ఉన్నాయి. ఇట్లా అంటే డిపెండ్స్ ఆన్ బ్రాండ్ ప్రైసింగ్ విల్ చేంజ్. ప్రీమియం సెగ్మెంట్. బట్ మినిమం ఎంత అవ్వచ్చు వాళ్ళకి? పర్ మంత్ వచ్చేసి 3 నుంచి 4. ఎందుకంటే మీకు వీక్లీ మంత్లీ ట్వైస్ బాతింగ్ అని అంటే హైజీనిక్ కట్స్ అని అంటే మా దగ్గర అయితే మాత్రం బేసిక్ బాత్ వచ్చేసి 500 rupees ఉంటుంది. 500. బై ద వే మీకు బోన్బోను పెట్స్లో యూ విల్ ఆల్సో హ్యావ్ గ్రూమింగ్ సర్వీస్ అనమాట. సో అండ్ ఇక్కడ పప్పి తీసుకున్న వాళ్ళకి ఆఫ్ కోర్స్ కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. అది ఉంది, డిస్కౌంట్ ఉంది వాళ్ళకి. సో అన్న ఫైనలీ ప్రైస్ మీ దగ్గర షిట్జు వచ్చేసి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఓకే, ఎప్పుడు ఒక క్వాలిటీ ఉండదు. మేబీ ఇప్పుడు నా ఓన్ ఇంట్లో బ్రీడింగ్ అయిన పప్పి అయితే మాత్రం మీరు ఇప్పుడు మీ త్రూ ఎవరైనా వచ్చారనుకో, నేను కబీర్ త్రూ వచ్చాను, ఇది ఇప్పుడు యాక్చువల్లీ వర్త్ వచ్చి 15,000. నీ పేరు చెప్పారనుకోండి, నేను 13,000 కన్నా కూడా నేను ఈయనకి రెడీ ఆ రెఫరెన్స్. ఎందుకంటే ఇది నా పాకెట్, ఇది నా ఓన్, ఇది నేను ఇచ్చేసేస్తాను. ఇది నా ఓన్ కాబట్టి నా ఓన్ బ్రీడింగ్. ఎందుకంటే నా ఓన్ బ్రీడింగ్ బయట తిరుగుతుంటే ఇది ఎవరిది పప్పి అని అంటే ఎక్కడ తీసుకున్నారంటే నా పేరు ఉంటుంది. ఓకే, సో బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పప్పి, షిట్జు బిగ్ అంటే దిస్ వాట్ ఈస్ ద ఏజ్ అన్న? యాక్చువల్లీ వచ్చేసి 3.5 months పప్పి. 3.5 months. ఇది మా ఓన్ బ్రీడింగ్ పప్పి. దీని ఫాదర్ వచ్చేసి థైలాండ్ ఇంపోర్ట్. మదర్ వచ్చి బ్రీడ్ ఇన్ ఇండియా. సో దాని క్వాలిటీ ఇది అది 38 days పప్పి, ఇది 3.5 months పప్పి. బోన్ సైజ్ చూపెడతాను, అలానే ఉండండి. చూడండి, ఇది 3.5 months పప్పి. ఐస్ చూడండి ఒకసారి. యాక్చువల్లీ యాజ్ ద గ్రో ద ఐస్ బికమ్ బిగర్ ఫర్ షిట్జు. అండ్ ఒకసారి బోన్ చూపెట్టండి, బోన్ సైజ్ చూడండి. ఇప్పుడు ఒక చిన్న రూమ్ చూడండి. అండ్ ప్యూర్ బ్రీడ్ చాలా మంది అంటారు. డిఫరెన్సెస్ ఏంటంటే ఎప్పుడైనా కూడా సిడ్జున్ కరెక్ట్ పాయింట్ అవుట్లో గుర్తుపట్టడం ఎలా అని అంటే ఈ నోస్ అనేది, ఈ స్టాప్ అనేది కంపల్సరీ ఈ సర్ఫేస్లో ఉండాలి. ఓకే, ఈ సర్ఫేస్ ఉండాలి. ఎప్పుడైతే ఈ స్నూట్ ముందుకు వచ్చేసిందో అది సిడ్జు కాదు. డన్. ఎంత ఫ్లాట్ ఉంటే అంత పర్ఫెక్షన్. సిడ్జు హైట్ వచ్చేసి 13 inches కన్నా ఎక్కువ రావద్దు. 12 to 13 inches. ఫీమేల్ వచ్చి 11 inches, మేల్ వచ్చేసి 13 inches. సో కొంచెం పైకి లేపండి ఒకసారి. సో ఫైనలీ గైస్ వీ వాంటెడ్ టు షో యు ద క్వాలిటీ 3.5 months తర్వాత ఎలా ఉంది చూడండి. ఇఫ్ యూ బై ఫ్రమ్ హియర్, దిస్ ఇస్ ద క్వాలిటీ యూర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ అన్న. సో మన సెకండ్ పప్పి వచ్చేసి చాలా స్పెషల్ పప్పి అన్నమాట. డైరెక్ట్లీ ఇంపోర్టెడ్ పప్పీస్ ఇవి. ఇంపోర్ట్వి. అమెరికన్ కాకర్ స్పానియల్. కరెక్ట్ కదా అన్న? రైట్. చూడండి ఒకసారి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. జస్ట్ లిఫ్ట్ ద ఫేస్ అండ్ సైడ్ చూట్ పెట్టాను కొంచెం, ఫ్రమ్ ద సైడ్. both are male and both are female? Both are females. Oh, males and females. Okay. Male soul lot అయిపోయినాయి, అంటే females. Like this cocker spaniel the ear ఇంత పెద్దగా ఉంటుందా? కాకర్ ఇయర్ పెద్దగా ఉంటుంది. స్పెషాలిటీ అదన్న. ఇయర్స్ పెద్దగా ఉండడం కాకర్ స్పానియల్ స్పెషాలిటీ. ఇంకొకటి నార్మల్ కాకర్ కి ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి.
నార్మల్ కాకర్ స్పానియల్ కి ఈ స్నోట్ అనేది కొంచెం థిక్ సన్నగా ఉంటుంది. ఈవెన్ అనేది కరెక్ట్ బాక్స్ షేప్ ఉంటుంది, పంచ్ లోపట్టుకు ఉంటుంది, హెడ్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది పపాయా షేప్ అంటారు. పపాయా షేప్. ఈ హియర్స్ అనేది కంపల్సరీ ఇవి లాంగ్ హియర్స్ ఉంటాయి. ఇంకా మీరు గ్రోన్ అప్ అయినప్పుడు ఫుల్ గ్రూమ్ అయిన డాగ్ని చూస్తే మాత్రం ఈ వాస్ కంప్లీట్లీ ఫుల్లీ హెయిరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పప్పీ గురించి స్పెషాలిటీ చెప్పండి అసలు. యాక్చువల్లీ ఈ పప్పీ గురించి ఏంటంటే ఏం లేదు, గ్రూమింగ్ అయినప్పుడే చూడాలి దీన్ని. ఓకే. క్యూట్నెస్ అనేది, బ్యూటీనెస్ అనేది, పప్పీ అనేది అప్పుడు కనిపిస్తుంది మీకు. ఓకే. ఇప్పుడు గ్రోనప్ స్టేజ్ ఇవి 2.5 months ఇవి 2.5 months అంతే. మీకు కంప్లీట్ హెయిర్ గ్రోన్ అయినప్పుడు కంప్లీట్ ఉన్నప్పుడు అప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ వీళ్ళకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో? వీళ్ళకి కొంచెం హై మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే చెప్పండి. లైక్ వాట్ ఇస్ ఫుడ్ కన్సంప్షన్ కన్నా కండిషనర్స్. ఓకే. ఇప్పుడు మనం షోకి వెళ్తున్నాము, ఇప్పుడు వీళ్ళు ఛాంపియన్షిప్ చేద్దాం అనుకుంటున్నాము, షో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రము కండిషనర్స్, షాంపూస్, ఐరనింగ్స్ ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రతి ఒక స్పెషల్ టేక్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళకు. అంటే గ్రూమింగ్కి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫుడ్ విషయంలో మాత్రం నార్మలే, అంతంత మాత్రం, మరీ అంత ఎక్స్పెన్సివ్ తినేవి. వెరీ బ్యూటిఫుల్ పప్పీస్. షూర్. సో మనకి కాకర్ స్పానియల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది, చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు అమెరికన్ అండ్ ఇండియన్లో వాట్ విల్ ద మేజర్ డిఫరెన్స్? అమెరికన్లో ఏంటంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. హైట్ తక్కువ ఉంటుంది. ఈ నేను చెప్పాను కదా, ఈ అనేది పపాయా షేప్ ఫేస్ ఉంటుంది, ఈ స్నోట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి ఈ లెంత్ ఇది చాలా కాంపాక్ట్ ఉంటుంది. మన నార్మల్ కాకర్ స్పానియల్ ఏంటంటే స్నూట్ కొంచెం పెద్దగా ఉంటుంది, హైట్ ఎక్కువ వస్తుంది. అండ్ బికాస్ ఇవి రేర్ కదా, ఇప్పుడు అమెరికన్ ఇది యాక్చువల్లీ హైదరాబాద్లో ఫస్ట్. వావ్. కోల్కతాలో ఉంది, దీని ఫాదర్ కోల్కతాలో ఉంది. ఓకే. అండ్ మీరు ఇందాక నాకు చెప్తున్నారు సమ్ ఛాంపియన్ ఆర్ డాగ్ ఆఫ్ ది గోల్డెన్ రిట్రీవర్. అది ఇది దీంట్లో వీని గ్రాండ్ ఫాదర్ వచ్చేసేసి వాడు గ్రాండ్ ఛాంపియన్ వాడు. ఇంకొకటి వీళ్ళ ఫాదర్ వచ్చేసేసి ఇండియాలో డాగ్ ఆఫ్ ది ఇయర్ వాడు. డాగ్ ఆఫ్ ది ఫాదర్. అమేజింగ్. ఇక్కడ బ్రీడింగ్ అయింది హైదరాబాద్ లో. అన్న లైక్ దిస్ ఛాంపియన్ లీనియర్ నుంచి వచ్చే డాగ్స్ లో, నార్మల్ డాగ్స్ లో అపార్ట్ ఫ్రమ్ ఫీచర్స్ అన్న, విల్ దే హావ్ సమ్ అదర్ స్పెషాలిటీస్ లైక్ ఎనీథింగ్ లైక్ మేబీ ఇంటెలిజెన్స్ లో కానీ? అదే ఉంది కదా, మీరు అడిగారు కదా బ్రీడర్స్ వాట్ ఎవర్ మేబీ ఇప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్లీ అంటారు కదా. ఇప్పుడు ఒక మా గురువు ఉన్నారు, ఇప్పుడు 1 of the లీటర్లో కంపల్సరీ 1 హీరో వస్తారు. అవును. అంటే అది ఆ ఐసెట్ అనేది మాకు తెలుసు. అచ్చా. వాళ్ళ యాంగులేషన్, బాడీ పర్ఫెక్షన్, ఫ్రేమ్ ఎలా ఉంటుంది, టైల్ స్టాపింగ్ ఎలా ఉంటుంది, టాప్ లైన్ ఎలా ఉంటుంది, స్టాప్ ఎలా వస్తుంది, షోకి ఏం ఎలిజిబిలిటీ ఉంది, ఈ టీత్ బైట్ అనేది ఉంటుంది కదా, ఈ టీత్ బైట్ అనేది 4 months కి తెలుస్తుంది. ఒకసారి టీత్ చూపెట్టండి. ఈ టీత్ బైట్ అనేది చూడండి. ఈ బైట్ అనేది ఒక కరెక్ట్ షేప్లో ఉండాలి. అవును. ఆ షేప్ అనేది షోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇలా అమేజింగ్. యాక్చువల్లీ ఈ బైట్ ఒకటి మెయిన్ చాలా పాయింట్స్ ఉంటాయి. స్టాప్ ఒకటి ఉంటుంది, టాప్ లైన్ ఉంటుంది, అండర్ లైన్ ఉంటుంది, మళ్ళీ యాంకిల్స్ ఉంటాయి, ఫ్రేమ్స్, చాలా ఉంటాయి పాయింట్స్. ఇప్పుడు చూడండి వీళ్ళు ఆల్మోస్ట్ ఇట్స్ సో హెవీ, యాక్చువల్లీ హెవీ చైన్ వస్తుంది. 3 months లోనే కదా అన్నకి ఆల్మోస్ట్ చెమటలు అంటే దాట్స్ హౌ హ్యూజ్ దే ఆర్. అంత మంచి క్వాలిటీ ఉంది కాబట్టి అలా ఉన్నాయి. నేను ఎవరిని కించపడతాను లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రీడ్ కరెక్ట్ చేయండి. ఆటోమేటిక్ మీకు రిజల్ట్ ఉంటుంది. మరి అన్న ఇలాంటి పప్పీస్, ఇప్పుడు ఇంపోర్ట్ పప్పీస్ కస్టమర్కి కావాలంటే వాట్ విల్ ద ప్రైస్ అసలు? యాక్చువల్లీ దీని ప్రైస్ డిసైడ్ చేయలేదు. ఫీమేల్స్ నేనే ఆపుకుందామని చూస్తున్నాను. ఓకే. మేబీ మేల్స్ వచ్చాయి, ఆ మేల్స్ అమ్మేశాను. ఓకే. బట్ ఇఫ్ యూ కెన్ జస్ట్ గివ్ యూ అప్రాక్సిమేట్ ప్రైస్, ఇప్పుడు ఏమైనా డిసైడ్ చేయాలనుకుంటే అప్రాక్సిమేట్ చెప్పండి, ఈ నెంబర్ ఉండొచ్చు. 35 నుంచి 40 అప్రాక్సిమేట్లీ ఉంటాయి ఈ పప్పీ. ఫీమేల్స్ ఇవి. ఇవి మేము రిటర్న్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నార్మల్ పప్పీసే అంత ప్రైస్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇంత మంచి పప్పీ ఆ ప్రైస్ అంటే మన వ్యూవర్స్కి తెలుసు, లైక్ దిస్ ఇస్ రియలీ వర్త్ ఇట్ అని. సో గైస్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ అండ్ ఈ పప్పీస్ కావాలంటే క్విక్లీ కమ్ టు బోనో పెట్స్. సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. ఐఎమ్ షూర్ మీరు కూడా ఇంప్రెస్ అయ్యి ఉంటారు ఈ పప్పీస్ చూసి. అంటే వేరే పప్పీకి వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాలి కంపల్సరీ. సో గైస్, మన థర్డ్ పప్పీ వచ్చేసి, పప్పీ అనాలి అసలు డాగ్ అనాలి ఆల్రెడీ అన్న? యాక్చువల్లీ ఇది పప్పీయే.
జర్మన్ షెపర్డ్ 2.5 months పప్పి. స్మూత్ కోట్. స్మూత్ కోట్ జనరల్గా జర్మన్లో స్టాండర్డ్ కోట్ ఉంటుంది, లాంగ్ కోట్ ఉంటుంది. స్టాండర్డ్ కోట్ అన్నారు. స్మూత్ కోట్, షార్ట్ కోట్, లాంగ్ కోట్. ఓకే, అంతే ఈ 3 కోట్లు. ఓకే, ఈ సాఫ్ట్ కోట్ మరి ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ చిన్న ఇవి లెంత్ ఎక్కువ ఉంటాయి కదా, ఇవి యాక్చువల్గా ఇది కొంచెం ఫరీ ఉంది, ఇంకా తక్కువ అవుతుంది. ఈ ఫర్ పోతుంది. ఓకే, ఈ ఫర్ పోయి మామూలుగా ఇంతనే ఉంటుంది కోట్. స్మూత్ కోట్ అంటారు. అంటే ఏజ్ 2.5 months. ఇది 2.5 months ఇంత గ్రో అయిపోయాయి. 2.5 months ఇది మా ఓన్ బ్రీడింగ్. ఇది ఓన్ బ్రీడింగ్ ఇది బ్యూటిఫుల్. క్వాలిటీ వైజ్ అయితే సూపర్ క్వాలిటీ. ఇది యాక్చువల్లీ ఏంటంటే లైన్ బ్రీడింగ్. ఇది లైన్ బ్రీడింగ్ వచ్చేసి లైన్ బ్రీడింగ్ అని అంటే వీళ్ళ పెడిగ్రీస్ మా దగ్గర ఉన్నాయి. ఓకే, వీళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఇవన్నీ ఒక 3 generations మా దగ్గరనే ఉన్నాయి. అంటే దాన్ని లిటర్ అంటాం కదా మనం. లీటర్ అనేది ఏంటంటే పప్పీస్ పెట్టినప్పుడు దాన్ని లీటర్ అంటాం. ఓకే, పప్పీస్ పెట్టినప్పుడు లీటర్ అంటాం. వీళ్ళందరూ వచ్చేసి మీ దగ్గర ఉంది. ఇంకా వీళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అన్ని 3 generations మా దగ్గర ఉన్నాయి. వీళ్ళు బోన్ సైజ్ చూడండి. ఇప్పుడు చాలా మంది అంటున్నారే, రూమర్ ఉంది మార్కెట్లో, డబుల్ బోను, ట్రిపుల్ బోను, చబుల్ బోను అని చెప్పి. ఆ రూమర్ అది వేస్ట్. అది ఓకే, అంటే డబుల్ బోన్ ఉండదు అంటారా మీరు? ఉండదు. ఓకే, అంటే హౌ డు యు డిస్క్రైబ్ దెన్ ద బోన్? యాక్చువల్లీ మదర్ ఫాదర్ ఎంత హైజీనిక్ గా ఉంటారో పప్పీస్ అంతా హైజీనిక్ గా వస్తాయి. అంత మీకే రిజల్ట్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి. అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఒక బ్రీడర్ కి పేరు తెచ్చేది ఈ క్వాలిటీ మాత్రమే. మొయలేకపోతాం మీరు నిజంగా. అసలు మీరు ఒకసారి మీరు ట్రై చేయండి. అండర్స్టాండ్ అన్న, నేను అసలు చూస్తేనే నాకు అర్థమైపోయింది. సో హ్యూజ్, అసలు రెడీ ఫర్ గార్డింగ్ అన్నట్టు. సూపర్. వీళ్ళ ఒక స్పెషాలిటీ ఉంది జర్మన్ షెపర్డ్స్ది. జర్మన్ షెపర్డ్స్ ఎప్పుడైనా కూడా ఓనర్కి టచ్ అయిపోయినారు అనుకోండి, వీళ్ళ హార్ట్ బీట్ మీ హార్ట్ బీట్ మ్యాచ్ చేసుకుంటాయి. మీరు ఒక 2 days, ఒక 3 days కనిపించకుండా తినకుండా ఉంటాడు. 1 week అయినా పర్వాలేదు. వీళ్ళ దాంట్లో స్పెషాలిటీ ఉంది. అంత అటాచ్మెంట్ ఘోరంగా అటాచ్మెంట్ అయిపోతుంది. ఎంత అంటే వీళ్ళు మనం మీరు ఇప్పుడు ఉన్నారు కదా, మా ఒక డాగ్ ఉండే, ఇప్పుడు ఓవర్ మీది కన్నా మీ మీదకి వచ్చి కొంచెం ఏదో ఫ్రెండ్ సర్కిల్లో హలో బ్రో ఏదో అంటాం కదా, అది ఉందంటే కంపల్సరీ అటాక్ చేసేస్తుంది. వీళ్ళని ట్రైన్ చేసుకుంటే వీళ్ళంత మంచి సూపర్ గార్డింగ్ డాగ్స్కి ఇంకా ఎవ్వరు దీని ముంగట ఏ డాగ్ పనికిరాదు. అందుకే కదా మన ఇండియన్ పోలీస్ సర్వీస్లో కానీ ఆర్మీలో అవన్నీ యూజ్ చేస్తుంటారు. దీని తర్వాత అంటే బెల్జియం మెల్నైస్, ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్ పప్పీస్. అది నిజంగా నాకు ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద క్వాలిటీ. ఆనెస్ట్గా చెప్తున్నా, జస్ట్ బికాస్ ఐ కేమ్ టు యువర్ షాప్ అనే కాదు. ఈ ఏజ్లో లుక్ ఎట్ ద ఫ్రేమింగ్ కానీ మీది. యాక్చువల్గా ఇప్పుడు మనం చేతిలో పట్టుకున్నాం, ఇలా చూపెట్టదు. యాక్చువల్గా స్టాక్ చేస్తారు. ఇవి స్టాకింగ్ పప్పీ, ఇవి షో క్వాలిటీ పప్పీస్. ఒకసారి కింద పెట్టండి మరి చూద్దాం. అరుణ్ కొంచెం స్టాక్ చేయాలి. ప్రతి ఒక్క జర్మన్ షెపర్డ్కి లెఫ్ట్ లెగ్ విల్ బి లైక్ దిస్ కదా. యా, ఈ లెగ్ అనేది బెండ్ ఉండాలి. యాక్చువల్లీ వాడు భయపడుతున్నాడు. వాడు చూపెడతాం, వేరే దగ్గర చూపెడతాం. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. హాయ్. భయపడుతున్నాడు. మరి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళది కొంచెము అంత హెవీగా ఉండదు, అంత నార్మల్గా ఉండదు. పర్ డే వచ్చేసి వీళ్ళు 400 నుంచి 500 grams తీసుకుంటారు. 500 grams దాకా తీసుకుంటారు. జర్మన్ షెపర్డ్స్ ఆర్ వెరీ పికీ. యా, వెరీ పికీ ఫుడీ. అచ్చా, ఫుడ్లో మాత్రం వెరీ పికీ. వీళ్ళకు మూడ్ సెన్స్ ఎలా ఉంటాయి అంటే కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకి నచ్చిందే తింటారు. అంటే వాళ్ళకి నచ్చిన బ్రాండ్లో ఏమైనా స్పెసిఫిక్ ఫుడ్ అలా ఉంటుందా? వాళ్ళకి నచ్చితేనే, వాళ్ళ మూడ్ ఉంటేనే తింటారు. వాళ్ళు మీరు ఎంత వర్కింగ్ ఇవ్వండి, మీరు డైలీ 5 kilometers వర్కింగ్ ఇవ్వండి, వాళ్ళకు నచ్చితేనే తింటారు. నాకు ఇష్టం ఉందంటే తింటాను. అలా పిక్కి వీళ్ళు. కొన్ని డాగ్స్ ఉంటాయి బీభత్సంగా తింటాయి, పని చేయకపోయినా తింటాయి. నాకు కావాలి అంటే. కొన్ని డాగ్స్ ఉంటాయి వాళ్ళకు నచ్చితేనే తింటారు. ఈ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. అది జర్మన్ షెపర్డ్. యాక్చువల్లీ వర్కింగ్ డాగ్ ని మనం జస్ట్ ఇంట్లో పెట్టుకున్నా అది వాళ్ళకే అది అన్ఫేర్ అన్న. కరెక్ట్, బికాస్ వాళ్ళు దేర్ సిస్టమ్ ఇస్ బిట్ లైక్ దట్. కాబట్టి ఎందుకంటే ఆ డైజెషన్ సిస్టమ్ అనేది డెవలప్ కాదు. మీరు వర్కింగ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ దీని ఫాదర్ మదర్కి ఛాంపియన్స్ చేస్తారు. ఛాంపియన్ షో స్టార్టప్ పప్పీస్ కాబట్టి వీళ్ళ ఫాదర్ కూడా
ఎలా ఉంటుందంటే కంపల్సరీ డైలీ 3 to 5 kilometers రన్నింగ్ ఉంటుంది అవును ఫస్ట్ డే. సెకండ్ డే స్విమ్మింగ్, థర్డ్ డే స్విమ్మింగ్ ఉంటుంది. ఒక ఆల్టర్నేట్ డే గ్యాప్ ఇస్తాము. అవును అలా ఉంటుంది. మళ్ళీ లేదంటే వాన పడుతుందంటే థ్రెడ్మిల్ మీద చేపియడము, అలాంటి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి వీళ్ళకి. బాల్ థ్రోయింగ్, గ్యాలపింగ్, ఇవన్నీ ఉంటాయి. వెరీ వెరీ బ్యూటిఫుల్ అన్న, చాలా మంచిగా ఉంటాయి పప్పి. అండ్ మీరు చెప్పింది కూడా ఇప్పుడు ఐఎమ్ షూర్ చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో దే విల్ బి ఏబుల్ టు ఫార్మ్ ఎ డిసిజన్. అంటే స్పెషల్లీ విత్ రిగార్డ్స్ టు బిగ్ బ్రీడ్స్ లైక్ లార్జ్ డాగ్స్. యాక్చువల్లీ లార్జ్ బ్రీడ్స్ తోని ఏందనంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అప్పుడంటే కొంచెం ప్రీవియస్ 99లో వీళ్ళందరూ ఏంటంటే ఈ లార్జ్ బ్రీడ్స్ అనేది దేనికి పనికి వస్తుందంటే ఇంటి గుమ్మం బయట ఉంటుండే. ఏంటంటే సెక్యూరిటీ పర్పస్గా కొంతమంది ఇష్టంగా పెంచుకుంటుండే, కొంతమంది ఏంటంటే సేఫ్ కోసం, నైట్ టైం సేఫ్ కోసం. వీళ్ళు నైట్ టైం కింగ్ ఆఫ్ కింగ్స్. ఒక్కసారి ఎవరినైనా చూసిరంటే గేట్ దగ్గర వాళ్ళు పోయేంత వరకు వదిలేరు. ఓనర్ బయటికైనా రావాలి, లేదా వాడు వెళ్ళిపోవాలి. అలా ఉంటాయి. అంటే కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ లార్జ్ బ్రీడ్స్ కూడా గార్డింగ్ ప్లస్ కంపెనీన్ అయిపోయాయి. సూపర్ కదా. సో దట్ ఈస్ ట్రూ. ఫైనల్లీ అన్న ప్రైస్ యాక్చువల్లీ కబీర్ దీని ప్రైస్ వచ్చేసి ఫీమేల్, ఇది ఫీమేల్ పప్పి వచ్చేసి మీకు ఈజీగా మీకు 40,000 ఈజీగా పడుతుంది విత్ పేపర్స్ విత్ కేసీఆర్ రిజిస్ట్రేషన్. అంటే ఇలా ఈ క్వాలిటీ అంటే దానికన్నా తక్కువ కూడా ఉండదు మీ దగ్గర? మరి దొరుకుతాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. అది ఫేర్గా ఉంటుంది, అలానేం లేదు. ఫేర్గా మనము చెప్తాం, అండర్స్టాండ్ చేస్తాం. ఇంకోండి ఇది దీనికి ఈ క్వాలిటీకి ఇంత డిఫరెన్స్, దీనికి ఇంత డిఫరెన్సెస్ వస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీకు మళ్ళీ కూడా కబీర్ దీంట్లో ఇంకో క్లాజ్ ఉంది, ఇది ఎవరు పడితే ఎవరు తీసుకోలేరు. అవును, ఏ పెట్ పేరెంట్ అంటే ఆ పెట్ పేరెంట్ తీసుకోలేరు. దీన్ని తీసుకున్నా లాభం ఉండదు. మీరు యాజ్ పర్ షోకి వెళ్తున్నారా, లేదు నాకు మంచి క్వాలిటీ పప్పీస్ నా ఇంట్లో ఉండాలి నాకు అని చెప్తే అలా వాళ్ళకు ఇది చాలా బాగా పనికొస్తుంది. అంటే షో క్వాలిటీ అంటేనే అప్పుడు దే షుడ్ గో ఫర్ దిస్. అదర్వైజ్ మీ దగ్గర స్టాండర్డ్ పప్పీస్ కూడా స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ ప్రైస్ 25 నుంచి 30 లోపల ఉంటుంది. 20 నుంచి 30 లోపల. జర్మన్ షెపర్డ్స్, నార్మల్ జర్మన్ షెపర్డ్స్. సో ఇది స్పెషల్ గైస్, అర్థం చేసుకోండి. ఇంకా అన్న చెప్పింది అది. సో ఇఫ్ యూ వాంట్ స్పెషల్ మళ్ళీ దీంట్లో యాక్చువల్లీగా ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే జర్మన్ షెపర్డ్స్ స్పెషాలిటీస్ ఏంటంటే ఇప్పుడు యూపీకి వెళ్ళి సిద్ధార్థ్ శర్మ అని చెప్పి జర్మన్ షెపర్డ్ స్మూత్ కోట్ 1.20 lakhs పెట్టి బయటికి వెళ్ళి తెప్పించాడు. 1.20 lakhs పెట్టి బయటికి వెళ్ళి తెప్పించారు. యాక్చువల్లీ అదే కదా. యాక్చువల్లీ జర్మన్ షెపర్డ్ సముద్రం లాంటిది. అది లైక్ దెల్ బి లైక్ లాక్స్ లో కూడా ఉంటాయి అవి. సో ఆ డాగ్ వచ్చేసి VA2, VA3, VA4 మన ఇండియాలో ఉన్నాయి, మనకు తెలియదు, అవేర్నెస్ లేదు. కొన్ని ఎలా అంటే కొన్ని వాల్యూలెస్ డాగ్స్ ఉన్నాయి. ఓకే. సో బట్ ఐ రియలీ లైక్ యువర్ చాయిస్ అన్న. మీరు పికప్ చేస్తున్న పప్పీస్ కానీ యూఆర్ షోయింగ్ వాట్ ఎవర్ పప్పీస్ దట్ యూర్ షోయింగ్ మీ ఓన్ బ్రీడ్ అని అంటున్నారు కాబట్టి ఐ కెన్ సీ ద క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ నా గోల్డెన్ పప్పీస్ ఇప్పుడు చూపెడతాను కదా, ఫాదర్ని పెద్దవాడిని డాగ్ ఆఫ్ ది ఇయర్ని, వాన్ పప్పీస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి, చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నాను. 15 days పప్పీస్ అవి. అమేజింగ్, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ దిస్ బ్యూటిఫుల్ జర్మన్ షెపర్డ్. ఇప్పుడు నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ పప్పీస్ వచ్చేసి లాబ్రడార్ రిట్రీవర్స్. అంటే ఇది కూడా ఒక లాబ్రడార్ నా? ఇది రిట్రీవర్, ఇది గోల్డెన్ కదా, ఇది గోల్డెన్ రిట్రీవర్. ఇది ఓకే. సో ఇది ఓన్లీ ల్యాబ్. ఇది ఓన్లీ ల్యాబ్. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ల్యాబ్. యాక్చువల్లీ ఈ ల్యాబ్ అనేది మై ఫేవరెట్. ఓకే, మై ఫేవరెట్ ల్యాబ్. ఫస్ట్ మీది ల్యాబే కాదు, ఫస్ట్ ఛాంపియన్ అయింది ల్యాబ్, ఫీమేల్. సో చెప్పండి అన్న, లైక్ యాక్చువల్లీ వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఒక చెప్పాలనుకుంటే మాత్రం రఫ్ లాంగ్వేజ్లో వీళ్ళు పుష్టిగా తింటారు, మంచిగా తింటారు. మీరు ఎంత పెట్టండి అంత తినేసేసి మళ్ళీ నాకు ఆకలి లేదు అని చెప్పి కూర్చుంటారు. మన దగ్గర ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టి చూసుకుంటూ కూర్చుంటారు. వెరీ ఫ్రెండ్లీ డాగ్, వెరీ ఇంటెలిజెంట్ డాగ్స్. అంటే వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లం లాంటివి ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్లేయింగ్ ఉండాలి. మనకి ఎలా కొంచెం తిన్నగా ఇలా వాకింగ్ చేయడము, వీళ్ళకు ఈ ప్రకారంగా వీళ్ళు హ్యాపీగా ఎలా అంటే ఒక ఇలా రౌండ్ కొట్టేసేసి ఇలా ఉరికేసినాం అనుకో, 2 minutes 3 minutes ఇలా బాల్ గ్యాలపింగ్ చేసినాం అనుకో చాలు. ఇంకా అన్న ఇవి మీ ఓన్ బ్రీడింగ్? లేదు. ఓకే, దే ఆర్ నాట్ ఓన్ బ్రీడింగ్. లేదు,
బట్ బ్యూటిఫుల్ అంటే మీ సెలెక్షన్ కూడా బాగుంది. సెలెక్షన్ అలా ఉంటుంది, సెలెక్షన్ అలా ఉంటుంది. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా, మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, లీటర్ ఉందని అన్న ఇది ఏ లైన్స్ కంపల్సరీ, నార్మల్ లైన్సా, ఓకే, క్వాలిటీ ఉందా లేదా, లేకపోతే మనము చూడండి అని చెప్పి డ్రాప్ బ్యాక్. ఏజ్ వచ్చేసి 2 months. 2 months లో చూడండి అసలు క్వాలిటీ. వావ్, జస్ట్ షో ద పాక్ సారీ. యా, అసలు యాక్చువల్గా స్క్వేరీ ఉన్నారు వీళ్ళు, ఎందుకు భయపడుతున్నారు. అనే ఈవెన్ లైక్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ల్యాబ్ అంటారు చాలా మంది. దేనికి ప్రాబ్లమ్ ఉంటారు, ఎక్కువ తినేస్తూ ఉంటారు, ఓబీస్ అవుతారు, ఇది కూడా ఉంటుంది అని ఉంటుంది. చలో ఈ మీరు అన్నది ఈ పాయింట్ ఒకటి ఉంది. ఓకే ఓకే, మనము ఏం చేస్తామంటే తప్పు ఒకటి, ఫుడీస్ వీళ్ళకు ఎంత పెట్టినా తక్కువ. యాక్చువల్లీ ఏం చేయాలంటే నేను ఒక డైట్ చెప్తాను. పర్ డే ఓకే 400 grams నుంచి 500 grams పర్ డే. పర్ డే మోర్ దెన్ ఎనఫ్. డివైడ్ బై 2 times యా 3 times, వాట్ ఎవర్ మేబీ మీకు కంఫర్టబుల్గా ఎలా ఉందో ఆ ప్రకారంగా మీరు మీ కన్వీనియంట్గా మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. ఒక్క మీల్కి 4 hours to 6 hours గ్యాప్ ఉండాలి డైజెషన్ కానీ. ఓకే, వీళ్ళకు ఆ డైజెషన్ ప్రకారంగా వీళ్ళకి ఏమైపోతుందంటే, మనం అయ్యో పాపం తింటలేడు, ఇది అయ్యండి అది అయ్యండి, ఇడ్లీ అయ్యండి. ఇప్పుడు ఇవాళ రేపు పెట్ పేరెంట్స్ ఏమైపోతుందంటే, మా కస్టమర్స్ చెప్తారు కబీర్, ఎలా అంటే అయ్యో అండి దీపక్ గారు తింటలేదు, వీడు ఏమన్నా ఇడ్లీ అంటున్నారు, దోశ తింటున్నాడు మేడం, మళ్ళీ మీరు ఎందుకు పెడుతున్నారు మేడం, అట్లా పెట్టొద్దు అంటే, వాడు ఇంటలేడండి, మన ప్లేట్లకి వెళ్ళి వచ్చి చూస్తుంటే మనం ఏనంటే, మేడం వాళ్ళ డైట్ వాళ్ళకు. ఇప్పుడు మనకు కూడా ఎలా అంటే కొన్ని మీరు అన్నారు ఒబేసిటీ అని, దాని గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ తింటే కంపల్సరీ ఒబేస్ అవుతాడు. ఇంకోటి వాకింగ్ తీసుకెళ్లారన్న, మెయిన్ థింగ్ మీరు డైట్ పక్క పెట్టండి, వాడు ఉన్న యాక్టివిటీస్కి వానికే వాకింగ్ చాలదు. మీరు ఇప్పుడు 400 grams మోర్ దెన్ ఇనఫ్ అంటే అప్పుడు ఒబిసిటీ అవ్వదు, వాకింగ్ కూడా లిమిటెడ్ సరిపోతుంది. ఇంట్లో మీరు ఇక్కడ రా, గో బ్యాక్ సిట్ కమ్ గో అని చెప్తే దానికే చాలు, దానికే వాకింగ్ ఇనఫ్ అయిపోతుంది మోర్ దెన్. బట్ ఇనిషియల్గా మనం ఒక టాపిక్ మాట్లాడాలి, మీకు గుర్తుందా, సాఫ్ట్ ఫుడింగ్ గురించి? నేను చెప్తా దాని గురించి. ఇప్పుడు చెప్పండి. యాక్చువల్లీగా చిన్న బ్రీడ్స్లో మీకు హిప్ ఈ అనేది ఈ హిప్స్ అనేటివి, ఇది హిప్, ఇది ఆక్స్, ఇది థై. ఇవి ఏమవుతుంది, ఇది మెయిన్. ఇవి ఏమైపోతుంది, ఇప్పుడు జారిపోతుంది చూడండి, ఇలా జారుతాయి, ఇలా జారిపోయి ఇది ఏమైందంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ అయినప్పుడు ఇలా ఉన్న డాగ్స్కు ఇలా అయిపోవడం స్టార్ట్ చేస్తాయి. ఈ జారిపోవడం వల్ల ఈ ఏజ్లో కరెక్ట్ ఫ్రేమింగ్ సెట్ అవుతుంది. ఓకే, బిల్ట్ అనేది, బోన్ బిల్ట్ అనేది ఈ 4 మీకు ఎప్పుడైనా కూడా పప్పీస్వి 3 stages ఉంటాయి కబీర్. అవును, ఒకటి 15 days నుంచి 2 months దాకా క్యూట్నెస్ ఉంటుంది. పప్పీ అర్థం కాదు, మీరు ఎంత చూసినా ముద్దునే అనిపిస్తుంది, అది క్యూట్ ఉంటుంది. తర్వాత 2 months నుంచి 4 months దాకా ఒక డిఫరెంట్ స్టేజ్, కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. 4 months నుంచి 9 months దాకా అగ్లీ స్టేజ్. మీరు ఎంత ఫుడ్ పెట్టినా, ఎంత ఏం చేసినా వాళ్ళ ఒంటికి పడదు అనుకుంటారు. ఇట్లా లీన్గా ఉండిపోవడము చేయడము, ఇలా డాగ్ మొత్తం ఇలా షింక్ అయిపోవడము అలాంటివి ఉంటాయి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంత ఫుడ్ పెడుతున్నామో మనం, ప్రోటీన్, ఫైబరు, మళ్ళీ ఫ్యాట్, కాల్షియం, మల్టీవిటమిన్ అన్నీ బాడీకి అనేది షింక్ అవుతుంటుంది. ఆ షింక్ అనేది అవుట్పుట్ అనేది 15 months తర్వాత కంప్లీట్ మ్యాన్ కనిపిస్తాడు. 15 months తర్వాత 18 months తర్వాత కంప్లీట్ గ్రోన్ అప్ మ్యాన్ కనిపిస్తాడు. 18 months కావాలి పప్పి గ్రోన్ అప్ ప్రాపర్గా. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్గా ఒకటి చెప్పండి నాకు, ఇఫ్ సంబడి బైజ్ అ ల్యాబ్ అనుకోండి, ఓకే 3 ఒక స్టెప్స్ చెప్పండి అన్న, దట్ ఇది అసలు చేయొద్దు, ఇవి చేయాల్సిందే, 3 చెప్పండి. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి పాపం ఇప్పుడు ఇంత ఒక్కొక్కరికి ఒక విల్లాస్ ఉంటాయి. విల్లాస్ అంటే ఓపెన్ గార్డెన్ ఉంటుంది, వాళ్ళకు అది నాట్ ఏ ఇష్యూ. ఇప్పుడు మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌస్ ఉంటాయి. ఇండిపెండెన్స్ ఉంటే బయట వదులుకోవచ్చు. సో వీళ్ళకి ఏంటనంటే కొంచెం స్పేషియస్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ స్పేషియస్ ఉండాలి. వీళ్ళకి ఆడుకోనికి కొంచెం స్పేస్ ఉండాలి. వీళ్ళకి ఎప్పుడైతే మనం ఫ్రీగా టైం ఇచ్చి మనం వీళ్ళకి డెడికేషన్ ఇచ్చామనుకోండి, ఇంకా మోర్ దెన్ హ్యాపీ వాళ్ళు. ఓకే, ఇలాంటి ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో ఫుడ్ ఏది కూడా ఇవ్వకూడదు. డోంట్ గివ్ హోమ్ ఫుడ్ బేసిక్లీ. అంటే మన పప్పీ ఫుడ్ ఇవ్వండి, డోంట్ ఇంక్లూడ్ మనం మీ ప్లేట్ నుంచి ఇవ్వడం, అది అలాంటివి ఎటువంటివైనా కూడా. చాలామంది ఏం చేస్తారు, అయ్యో పాపం తినలేదేమో, నా ముఖం నా వైపు చూస్తుందని చెప్పి మన ప్లేట్లో ఏముందనుకో మనం
అది తెలియదు, వానికి డైజెషన్ కాదు, ఇమ్మీడియట్గా మోషన్ అవుతుంది. ఒక్కసారి లూజ్ మోషన్ అయిపోతుంది. లూజ్ మోషన్ అయిపోయిందంటే 3-4 టైమ్స్ పోగానే ఏమైపోతుంది అంటే కొంచెం బ్లడ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే బ్యాక్టీరియా పెరుగుతుంది లోపల. ఆ బ్యాక్టీరియా కాస్త కొంచెం వైరల్గా మారిపోతుంది, టిక్ ఫీవర్ పారో వైరల్గా మారిపోతుంది. అందుకోసం అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అంటే ఏమిటి? థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా మంది బ్లెండర్ మిస్టేక్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ విషయంలో డే మన పప్పి తెచ్చుకున్నప్పటి నుంచి గైడెన్స్ అక్కడ తెలియకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్సిడెంట్గా ఉంది పాలు ఇవ్వడం. పాలు అస్సలు ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. ఇస్తే ఎలా ఇవ్వాలంటే 100 ml మిల్క్ ఉంటే 300 ml వాటర్ ఉండాలి. 300 ml వాటర్ ఉండాలి, రేషియో అలా ఉండాలి. దాంట్లో ఏముంటుంది, వీళ్ళ డైజెషన్ అంటే మదర్ మిల్క్ నుంచి చాలు, వీళ్ళ మదర్ మిల్క్ వీళ్ళకు చాలు. దాని తర్వాత మనం అడిషనల్గా వీళ్ళకి ఏంటంటే మనము మిల్క్లో ఫ్యాట్, ప్రోటీన్ కంటెంట్ ఇవి ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి డైజెషన్ కావు. దాంతో ఏమవుతుందంటే వామిటింగ్స్ కావడము, మోషన్స్ కావడము ఇలాంటివి అయితే ఇన్సిడెంట్గా అయిపోతాయి. ఎందుకంటే పప్పి చిన్న స్టేజ్, ఆ స్టేజ్లో వ్యాక్సినేషన్ కూడా కరెక్ట్ కాదు, ఇమ్యూనిటీ పవర్ వ్యాక్సినేషన్ కరెక్ట్ కాదు. ఒక పప్పి డీబీ అయిపోతుంది, లేకపోతే 7-in-1 అనేది చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి. ఫైనలీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రైస్ రెండు చెప్పేయండి. మెయింటెనెన్స్ అయితే దీన్ని 5,000 to 6,000 దాకా అవుతుంది మెయింటెనెన్స్. గ్రూమింగ్, ఫుడ్ అన్ని కలిపి. గ్రూమింగ్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు, దీన్ని తీసుకురావడం మన అవసరం లేదు. గ్రూమింగ్కి మీకు ఎప్పుడైతే కానప్పుడు ఉంటుందో అది ప్రొఫెషనల్గా చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ నీట్ గ్రూమర్తో చేయించుకోవాలి. నాకు కొంచెం ఇట్లా ఇవి కొంచెం శానిటైజ్ ఏరియాస్ ఈ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, ఇది ఒకటి, ఈ అండర్ పార్ట్స్ ఒకటి కంపల్సరీ ప్రతి 1 monthకో లేకపోతే 15 daysకో 20 daysకో అట్లా చేంజ్ చేసుకుంటే దీనికి ఎందుకంటే షార్ట్ కోట్, ఇది షార్ట్ కోట్ మనం వేసి మనం ఇంట్లో పెట్టుకొని మామూలుగా టవాల్తోని అబ్జర్వింగ్ టవాల్స్ ఉంటాయి, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో డ్రైయర్ ఉందంటే డ్రైయర్తో చేసుకోవచ్చు. దాంతో ప్రైస్ వచ్చేసేసి ఈ ప్రజెంట్ పప్పీ వచ్చేసేసి మీకు ఈ పప్పీ వచ్చేసేసి మీకు 18,000కి వస్తుంది. 18,000 అంటే అన్న మీరు ఏమంటారు, లైక్ మీ దగ్గర ప్యూర్ బ్రీడ్ బెస్ట్ క్వాలిటీ ఉంటాయా? అంటే విడ్ యూ ఎవర్ క్రాస్ బ్రీడ్, మీరు ఎప్పుడైనా చేశారు అసలు క్రాస్ బ్రీడింగ్? అది ఏం నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఓకే, క్రాస్ బ్రీడింగ్ అనేది మీరు వినలే అసలు? నేనైతే మాత్రం ఎవరైనా అట్లా చెప్తే మాత్రం నేను వెరీ అగ్రెసివ్ అయిపోతాను. వెరీ డిఫరెంట్ మాది. ఎందుకు పిచ్చితనం చేసి లేకపోతే వదిలేయి, దాన్ని మీటింగ్ చెప్పి వదిలేయి, ఎందుకు చేస్తున్నావు అట్లా అంటే. ఓకే, మాకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేము యాజ్ పర్ యానిమల్ లవర్స్ ఫస్ట్, నాట్ ఏ బ్రీడర్. ఫస్ట్ యానిమల్ పెట్ లవర్స్. మేము తినకపోయినా వాళ్ళకి తినిపిస్తాం. మాకు లేకపోయినా కూడా మాకు కొన్ని డేస్లో ఉన్నాయి కబీర్, ఇటు స్వీట్ మెమరీస్ షోస్కి వెళ్తుంటుంటాం కదా, మాకు రూమ్ దొరకకపోతుండే, వాడిని ఏసీలో పెట్టి మేము బయట పడుకుంటుండే ఆ టైంలలో. అండ్ వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ ఎవరైతే బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు సెల్ చేస్తుంటున్నారన్న, వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ యాక్చువల్లీ హ్యావింగ్ అ క్రాస్ బ్రీడ్ పప్పీ ఇన్ యువర్ హోమ్? మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు లాసాప్సో సిడ్జు క్రాస్ ఉంది. లాసాప్సో సిడ్జు క్రాస్ అని అంటే కొన్ని పాయింట్స్ చెప్పాను మీకు. స్నూట్ అనేది కంపల్సరీ ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేసేసి యాంగులేషన్ చేంజ్ ఉంటుంది, కొంచెం ఏంటంటే బాడీ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. బిహేవియర్లో ఏమైనా ప్రాబ్లమ్స్? చాలా అగ్రెసివ్ ఉంటాయి, చాలా అగ్రెసివ్ ఉంటాయి. వాళ్ళ బిహేవియర్ కంప్లీట్లీ సెట్ కాదు. ఓనర్ల మాకు దగ్గర నేను గ్రూమింగ్ చేస్తాను కదా, లాసాప్సో మాకు డైలీ 1 or 2 కంపల్సరీ 1 or 2 కల్చర్ డాగ్స్ వస్తాయి. అది పెద్ద టాస్క్ మాకు. మళ్ళీ మేము ఏంటంటే కస్టమర్ అట్లాంటి వచ్చినప్పుడు కస్టమర్కి ఏమైపోతుందంటే వీళ్ళు కొడుతున్నారు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మేడం ఫస్ట్ మీరు అక్కడ అద్దం బయట ఉండండి, మీరు ఉండేటప్పుడే చేస్తాను. అది చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు లోపల తీసుకెళ్ళి కొడుతున్నారు, వీళ్ళు భయపడిస్తున్నారు అనుకుంటారు. తప్పు అది. మాకు అట్లా కాదు. మీరు రండి మేడం, మీరు ముంగట కూర్చోండి, లేదా మా వెనకాల ఉండండి, చూపెట్టి మాత్రమే చేస్తాం. లేదు అంటే మాతోని కాదు. నెక్స్ట్ లెవెల్ ఇంకా అనెస్థీషియా ఉంటుంది, అది కొంచెం డిఫరెంట్. అది అలా కాదు. సో గైస్, దాట్స్ అబౌట్ లాబ్రడార్ రిట్రీవర్. పక్కనే మనకి గోల్డెన్ ఉంది కాబట్టి విల్ గో టువర్డ్స్ గోల్డెన్ నా. చూసుకోండి మన గోల్డెన్ రిట్రీవర్. అగైన్ వెరీ బ్యూటిఫుల్ అన్న. అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ అన్న? అంటే హౌ డు యూ సెలెక్ట్ యాక్చువల్లీ వీడి గ్రాండ్ ఫాదర్ వచ్చి కార్నర్. ఓకే, కార్నర్ ఫాదర్ ఇప్పుడు నేను చూపెడతారు. కార్నర్ సన్ ఎవరైతే ఉన్నారో దాని సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, ఇది యాక్చువల్లీ ఇది చూసుకుంటే కార్నర్ సన్ వాళ్ళ సన్. ఇది 3 generation తర్వాత మన బ్రీడింగ్
మన breeding. గ్రాండ్ సన్. మన బ్రీడింగ్ వేవి. చూపెట్టండి. ఇది కొంచెం అగ్లీ స్టేజ్లో ఉంది. ఓకే. అగ్లీ స్టేట్ అంటే దట్ 2 months తర్వాత. 2 months తర్వాత. 2 months తర్వాత. ఇది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ. నేను 110% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీ ఓన్ బ్రీడ్ అన్నారు ఇది? ఓన్ బ్రీడింగ్ ఇది. చూడండి ఒకసారి. అండ్ జస్ట్ టర్న్ ఇట్ అరౌండ్ అన్న, ఈవెన్ కోట్ చూపెడదాం. చెప్పండి అన్న, వాట్ స్పెషాలిటీ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్? అసలు ఒక కస్టమర్ తీసుకోవాలంటే గోల్డెన్ రిట్రీవర్ ఎందుకు తీసుకోవాలి? గోల్డెన్ రిట్రీవర్ అనేది ఈ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ డాగ్స్. ఓకే. యాక్చువల్లీ ఈ డక్ హంట్స్కి వాడతారు చాలా మంది. డక్కన్ సార్. డక్ హంట్ చేస్తారు కదా, లాబ్రడార్ గోల్డెన్ రిట్రీవర్ స్పెషల్లీ పూల్స్లలో, సముద్ర కెనల్స్లలో ఇక్కడ నుంచి మనం డక్ హంట్ చేస్తుంటుంటే వీళ్ళు పోయి క్యాచ్ చేసుకొని తీసుకొస్తారు స్పెషల్లీ. అందు గురించే వీళ్ళ నెక్ అనేది ఎప్పుడైనా కూడా ఈ నెక్ అనేది లాంగ్ ఉంటుంది. డాగ్ అనేది స్విమ్మింగ్ చేసేటప్పుడు మునిగిపోతుంది. షార్ట్ నెక్ ఉంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు మునిగిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ హైట్లో పెట్టి స్విమ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ప్రతి ఒక్క డాగ్ ఒక పర్పస్ ఉంది చూడండి. అండ్ ఇది ఫర్ డక్ హంట్. ఈ నెక్ నెక్ అనేది ఎప్పుడైనా కూడా ఉంటే వాళ్ళు రెట్రీవ్స్. వీళ్ళు ఈ నెక్ గురించి అందు గురించే వీళ్ళు ఎప్పుడైనా కూడా ఈ ఇయర్స్ అనేది ఫ్లాప్ ఉంటాయి, క్లోజ్ ఉంటాయి. నీళ్ళు పోవడంలో ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీరు జన్మేసేప్పుడు నీళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళకి చాలా భయం వాళ్ళకి. ఓకే. వీళ్ళు నీళ్ళల్లో కింగ్. మా వీడు స్విమ్మర్స్ పోతే వెళ్దాం రా అంటే రారు. మళ్ళీ మీరు ఎంత మొత్తం డ్రై చేసి తీసుకెళ్ళి వీళ్ళకి షోస్కి తయారు చేస్తాం కదా కబీర్ మనము, అప్పుడు మొత్తం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు మొత్తం తూడ్చి అంటే డ్రై చేసి ఇవన్నీ చేసేసి తీసుకెళ్తాం కదా. అప్పుడు ఏమవుతుందంటే మీరు జస్ట్ ఇలా తిరిగేంత లోపల మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో పోయి దూకుతుంది కదా. నేను యాక్చువల్లీ వీడియో చూస్తాంట యూట్యూబ్లో అన్న, దాంట్లో ఎంత కన్విన్స్ చేసిన మదర్ ఉంటుంది, రారు బయటికి. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు వస్తాడు 5-6. అది ఇంకొకటి దీంట్లో కబీర్, దీంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. స్విమ్మింగ్ పూల్లలో కొంచెం ఏంటంటే కొంచెం అది దీంట్లో సంథింగ్ కెమికల్స్ కలుపుతారు, క్లోరిన్ కలుపుతారు. ఆ క్లోరిన్ బీచ్తో ఏమైపోతుంది అంటే కోట్ డ్యామేజ్ అవుతుంది. కోట్ డ్యామేజ్ అవుతుంది. మేము స్పెషల్లీ దానికి చాలా టేక్ కేర్ తీసుకుంటాము దానికి. లేదు అంటే మంచి చెరువు ఎక్కడైనా ఉంటే ఇది నేను చెప్తలేను మా కాబట్టి మేము చేసుకుంటాం. ఎందుకంటే మాకు కొంచెం స్విమ్మింగ్ వచ్చు, పక్కన ఎవరైనా హెల్ప్తో ఉంటాము. మాకు రేపు ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా మేము గెట్ బ్యాక్ కానీ ఉంటాయి. మీకు ప్రికాషన్స్ తీసుకొని కొంచెం చూసి జాగ్రత్తగా చెయ్యండి. కోట్ అయితే సూపర్ కోట్ వస్తుంది, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కస్టమర్స్ తెలియక తప్పు చేసేస్తారు. అది బోన్ వైజ్ అయినా, స్ట్రక్చర్ వైజ్ అయినా, హెడ్ వైజ్ అయినా అవుట్ స్టాండింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి మీకు. ఓకే. అవుట్ స్టాండింగ్ నేను చెప్పగలుగుతాను, ఈ ఫ్రేమ్ కంపాక్ట్ ఫ్రేమ్ వస్తుంది అని చెప్పి. ఈ బోన్ మీరు ఎంత మంచి ఫుడ్ వీళ్ళకి ఈ టైంలో ఇస్తే అంత మంచి అవుట్పుట్ అనేది మీకు ఆఫ్టర్ 9 months 12 months తర్వాత కనిపిస్తుంది. అంటే మీరు ఎలాంటి ఫుడ్ రికమెండ్ చేస్తారు మరి ఫ్రమ్ యువర్ సైడ్? బికాస్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ వైడ్ వెరైటీస్. నాకు సంబంధించింది ఫస్ట్ వచ్చేసి ఎన్ఎండి ఫర్మినా వాళ్ళది ఎన్ఎండి బ్రాండ్. అంటే వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎ స్పెసిఫిక్ బ్రాండ్, నాట్ ప్రమోటింగ్. నేను అంటాను జెన్యూన్ సజెషన్. ఇంకొకటి రాయల్ కెనల్లో డిపెండ్స్ ఆన్ బ్రీడ్స్ ఉంటాయి. ఓకే. డిపెండ్స్ ఆన్ బ్రీడ్. రాయల్ కెనల్లో కూడా ఇప్పుడు ఇది ఇది గోల్డెన్ కాబట్టి మ్యాక్సీ తీసుకోవచ్చు. దీంట్లో మ్యాక్సీ తీసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ హీ ఈస్ రికమెండింగ్ బేసిక్లీ. మ్యాక్సీ బ్రీడ్స్కి మ్యాక్సీ. దీంట్లో 2 segments ఉంటాయి, ఒకటి మినీ, ఒకటి మీడియం మ్యాక్సీ. ఓకే. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సెగ్మెంట్స్ ఉంటాయి కబీర్. దీంట్లో అడ్వాంటేజ్ ఏముంటుందని అంటే ఇది లాంగ్ రన్ దాకా రన్ కాదు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ షో బ్యూటీ స్పెషాలిటీస్ ఉంటాయి. ఓకే. ఇది ఉన్న పార్టీకి మెయింటెనెన్స్ ఫుడ్లో చాలా మంచి ఫుడ్. ఇది తీసుకెళ్తే డాక్టర్ దగ్గర తీసుకొని అవసరం లేదని చెప్పి ఇప్పటికి కూడా అంటారు. ఈ ఫుడ్ రాయల్ కెనన్ బ్రాండ్ అలాంటిది. బ్రాండ్ కాదు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అలా ఉంటాయి. ఇంగ్రీడియంట్స్. ఓకే. నాట్ ఎవ్రీ రాయల్ కెనన్ విల్ బి గ్రేట్. రైట్. ఓకే అన్న, ఫైనలీ టెల్ మీ ద మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇంక్లూడింగ్ గ్రూమింగ్, ఫుడ్ ఎంత? ఈ గోల్డెన్ రిట్రీవర్కి అయితే మీకు ఈజీలీ 5,000 to 10,000 ఈజీగా పడుతుంది. 5,000 to 10,000 రూపీస్. 10,000.
అంటే యాక్చువల్లీ ఇక్కడ నిల్చున్నా యాక్చువల్లీ చాలా మంది అంత అనరు బేసిక్లీ యూఆర్ టెలింగ్ ద హయ్యర్ కాస్ట్. ఎస్, మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇప్పుడు ఇంట్లో పెట్టడము చేయడం అది కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకుంటే మీకు రైట్ అవే స్ట్రేట్ అవే మీకు అంతనే వస్తుంది. ఫుడ్ ఒక 5,000 పెట్టుకోండి, ఓకే, గ్రూమింగ్ ఒక 2,000 పెట్టుకోండి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీకు ఈ 10,000 పప్పీ ఉన్నంత వరకే. ఆఫ్టర్ ఈ అడల్ట్ అయిపోతే మీకు సీదా రేషియో 50కి వెళ్ళిపోతుంది, 5,000 పడుతుంది. ఇప్పుడు పప్పీకి వ్యాక్సిన్స్ ఉంటాయి, 6 వ్యాక్సిన్స్ ఉంటాయి ప్రతి మంత్ ఒక వ్యాక్సిన్ 1000 నుంచి 1,500 పెట్టుకోండి. మీరు ఇనిషియల్ వ్యాక్సిన్ ఇస్తారా? పప్పీ డీపీ 7-in-1 కంపల్సరీ ఇస్తాను నేను. ఫస్ట్ పప్పీ డీపీ ఏం కాకుండా 21 డేస్కి నేను ఇచ్చేసేస్తాను. 21 డేస్కి. నెక్స్ట్ వచ్చేసి 35 డేస్కి ఏదైనా ఒకటి నేను 7-in-1 చేసేసి దాని తర్వాత కస్టమర్ ఒకవేళ అప్పచెప్పేసేస్తే ఈ రికార్డ్స్ ఉన్నాయి, ఇవి చెప్తాను, ఇవి ఓవరాల్ కస్టమర్కి ఒక 5 వ్యాక్సిన్స్ ఉంటాయి till 6 months. లేదు మా మీద ట్రస్ట్ లేదు అని అంటే మీరు కంపల్సరీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. చాలా మందికి ఏమవుతుంది అంటే వీళ్ళు ఏసీరో వేయలేదు, ఒక ట్రస్ట్ అనేది ఉండదు. చూసి మా దగ్గర అయితే జెన్యున్ ఉంది, వేసాము, ఇంకో రికార్డ్ ఉంది, డాక్టర్ స్టాంప్ ఉంది, ఓకే, అలా. And after that you every year is some vaccination అయితే డాగ్కి. after that ఒక్కసారి వన్స్ గ్రోన్ అప్ అయిపోయినాక 1 year తర్వాత ప్రతి 1 yearకి ర్యాబిస్కి ఒకసారి తీసుకోవచ్చు. లేదు మీరు లేదు నా ఫుల్లీ లోడెడ్ ఉండాలి, నా డాగ్కి ఫుల్లీ అది ఉండాలి అనుకుంటే మీరు 9-in-1 ఇచ్చుకోవచ్చు, 11-in-1 ఇచ్చుకోవచ్చు, దాని వెంబడి అడిషనల్గా రేబీస్ ఇచ్చుకోవచ్చు. దీని ప్రైస్ చెప్పండి ఇప్పుడు. దీని ప్రైస్ వచ్చేసి మీకు 20,000 నుంచి 22,000 వితౌట్ పేపర్స్. సో గైస్ నెక్స్ట్ పప్పీ లేదు, ఎందుకంటే లిమిటెడ్ పప్పీసే ఇవాళ మీకు చూపెట్టాం అనమాట. నెక్స్ట్ టైం ఇంకా చాలా పప్పీస్ వస్తాయి. ఈసారి ఏంటంటే లిమిటెడ్ బెస్ట్ పప్పీస్ మీకు చూపెట్టాం. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి పప్పీస్ చూపెట్టారు. బట్ ఇన్ ది ఎండ్ ప్లీజ్ టెల్ us, do you deliver all over తెలుగు స్టేట్సా, అంటే వేరే ప్లేసెస్కి మీరు డెలివర్ చేస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. మీరు అరేంజ్ చేసుకోండి, ఎందుకంటే డెలివరీ ప్రామిసింగ్ ఈ మధ్య బాగా ఫ్రాడ్స్ అవుతున్నాయి. ఓకే, బాగా ఫ్రాడ్స్ అవుతున్నాయి. మాకు ఉంది అంటేనే చేస్తాం, ఓకే, లేకపోతే లేదు అని చెప్పేస్తాం. మీరు పికప్ మీరు అరేంజ్ చేసుకోండి, నేను పప్పీ ఇచ్చేస్తాను. సో మీరు ఇఫ్ దే వాంట్ టు బై పప్పీ ఓన్లీ ఆప్షన్ ఇస్ దే హ్యావ్ టు కమ్ టు ద స్టోర్ అంటారు. కమ్ టు ద స్టోర్ అని చెప్పలేను. మీకు ఒకవేళ వీడియో కాల్ చేసి మీకు నచ్చితే మాత్రం మీరు చాయిస్ చేసుకోవచ్చు. మీ కజిన్స్ అన్న ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళతో వచ్చి మీరు పికప్ చేసుకోవచ్చు. సో మరి మీ అడ్రస్ చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టోర్ వచ్చేసి JNTU లుల్లు మాల్ కొంచెం లుల్లు మాల్ దాటంగానే కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. LIG 5/3 నియర్ ఆపోజిట్ సంతోష్ డాబా. ఓకే, ఇన్ ది ఎండ్ అన్న చెప్పండి, లైక్ వై షుడ్ పీపుల్ బై ఫ్రమ్ బాన్ బోనో పెట్స్, అంటే కంపేర్ టు అదర్ స్టోర్స్ మీ స్టోర్ నుంచి ఎందుకు తీసుకోవాలి? అలానే ఏం లేదు పర్టికులర్గా. నా దగ్గర ఉంది అంటే నాది కంప్లీట్లీ డిఫరెన్స్. ఇప్పుడు 22,000 గోల్డెన్ రిట్రీవర్ అన్న, మరి 22,000 గోల్డెన్ రిట్రీవర్ ఉంది, 60,000 రిట్రీవర్ కూడా ఉంది. అవును, నేను మీకు చూపెడతాను కదా, గోల్డెన్ ఆఫ్ ఇయర్ చూపెడతాను కదా, దాన్ని చూపెడతాను మీకు. ఓకే, దీని పప్పీస్ యాక్చువల్లీ ఒకటి కెనడాకి వెళ్తుంది. మీరు గోల్డెన్ రిట్రీవర్ అన్నారు కదా, గోల్డెన్ ఆఫ్ ది ఇయర్, అది ఇక్కడ తీసుకొస్తుంది. సో దానికోసం వెయిటింగ్. అది ఎండ్లో మీకు సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. గోల్డెన్ ఆఫ్ ది ఇయర్ 2024-25. సో యానా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ us. విల్ బి వెయిటింగ్ ఫర్ ద గోల్డెన్ రిట్రీవర్. షూర్. అండ్ మీ అడ్రస్ కూడా క్లియర్గా చెప్పేశారు, అండ్ మీ నంబర్ కూడా నేను ఐ పుట్ ఇట్ డౌన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి కబీర్, మీ త్రూ ఎవరైనా వస్తే, మీ ఛానల్ త్రూ మాధ్యమంలో వస్తే అను ఒక చిన్న కబీర్కి ఒక ప్యాక్స్ ఇవ్వవా? గిఫ్ట్స్ మన ఛానల్ నుంచి వస్తే గిఫ్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇది నా ఓన్ డబ్బులతో నీ ఛానల్ మాధ్యమంతో వాళ్ళకి ఇస్తున్నాను. నీ పప్పి కొన్న వాళ్ళకు, ఏ పప్పి కొన్నా మీకు ఈ 2 గిఫ్ట్స్ ఇస్తున్నాను. 2 కాదు, ఏదైనా ఒకటి. పప్పి ఏ కన్సెషన్ తీసుకుంటుందో, రాయల్ కెనడా యా ఫర్మినా, ఏదైనా ఒకటి. ఇంకొకటి, నీ మాధ్యమంతో ఎవరైనా ఫస్ట్ కస్టమర్ వచ్చి ఏదైనా పర్చేస్ చేస్తారంటే వాళ్ళకి కూడా ఒక గిఫ్ట్ ఉంటుంది. వావ్, సర్ప్రైజ్. లేదండి దీపక్ గారు మాకు ఇది కావాలంటే 300 వర్త్ గ్రూమింగ్లో నెయిల్ కటింగ్, ఇయర్ క్లీనింగ్, ఇవి నేను నా ఫస్ట్ కస్టమర్కి నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా ఒక మంచి ఆఫర్ ఇచ్చారు మా సబ్స్క్రైబర్స్కి. సో ఎవరైనా చూస్తున్నారో
డెఫినెట్లీ కబీ లైఫ్ స్టైల్ చెప్పండి, అప్పుడే ఇవన్నీ పర్క్స్ మీకు ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నౌ విల్ బి వెయిటింగ్ ఫర్ ద గోల్డెన్ ఆఫ్ ద ఇయర్ పప్పి. చూపెడతాను. అడల్ట్ అది పప్పి కాదు, అడల్ట్ అది. గోల్డ్ ఆఫ్ కోర్స్ అడల్ట్. మెయిన్ థింగ్ పాయింట్స్ వచ్చేసి మా సర్వీసెస్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎక్కడ లులు మన స్టోర్ నుంచి కూకట్పల్లి స్టోర్ నుంచి 7 kilometers రేడియస్ దాకా మినిమం 1200 మినిమం ఆర్డర్, ఫ్రీ హోమ్ డెలివరీ, ఎటువంటి చార్జెస్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ అయినా 1200 మినిమం ఆర్డర్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. లేదు 10 kilometers ఉంది అని అనుకుంటే మాత్రం అదొకసారి మాత్రం మాట్లాడి మేము చెప్పేసి మీకు చెప్తున్నాను. మనం ఆన్లైన్ ఈ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే అన్న దగ్గర 15% మీకు డిస్కౌంట్ ఉంటుంది, ఫ్లాట్ 15% ఆఫ్ ఫ్లాట్ ఉంటుంది. సో ఇలాంటి మంచి ప్రైస్ మీకు ఆన్లైన్ అయితే దొరకదు. ఓకేనా, మీరు చాలా డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఇక్కడ ఏది కావాలంటే ఆ స్టాక్ ఉంటుంది. సో అగైన్ పర్క్స్ ఆఫ్ బాయింగ్ ఆఫ్లైన్ సమ్టైమ్స్. సో ఇది ఉంటుంది మీకు, ఎప్పుడైనా వచ్చేయండి. అండ్ టైమింగ్ చెప్పండి. 10 to 10, మార్నింగ్ 10 to ఈవినింగ్ 10. ఎవ్రీడేనా? ఎవ్రీడే, నాట్ ఓవర్ 365 days ఓపెన్ ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఒకటి గ్రూమింగ్, ఒకటి మామూలుగా 10 to 10:30 to 7:30 అపాయింట్మెంట్ గ్రూమింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్ షోయింగ్ us మంచి ఇప్పుడు గోల్డెన్ రిట్రీవర్ వస్తుంది, అది ఎండ్లో చూపెడతాము. షూర్. బట్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వచ్చేసింది గోల్డెన్ ఆఫ్ ద ఇయర్ బిఐ, గోల్డెన్ ఆఫ్ ద బిఐ. బడి అసలు స్టార్ట్ చేయి. వీడు వచ్చేసి గోల్డెన్ ఆఫ్ ది ఇయర్. దీని ఫాదర్ వచ్చి అర్జెంటీనా ఇంపోర్ట్. ఓకే, దీని ఫాదర్ వచ్చేసి మనకు తెలిసిన అతనే చంద్రశేఖర్ అన్న తీసుకొచ్చాడు ఇండియాకి, అర్జెంటీనా ఇంపోర్ట్. అది 22-23 గోల్డెన్ ఆఫ్ ఇయర్. అది సన్ వచ్చేసి బిఐ, బ్రీడ్ ఇన్ ఇండియా, గోల్డెన్ ఆఫ్ ది ఇయర్. వీడు చూస్తేనే కనిపిస్తుంది అన్న, లైక్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ. వీన్ పప్పీస్ మాత్రం చెప్పండి. అంటే గోల్డెన్ ఆఫ్ ది ఇయర్ లో విన్ అవ్వాలంటే వాట్ డు దే లుక్ యాక్చువల్లీ? గోల్డెన్ ఆఫ్ ది ఇయర్ లో మీకు ఇప్పుడు చూసుకున్నారంటే నేను చూపెడతాను. వీటి ఎలా ఉంటాయంటే ఇది కంప్లీట్లీ లాంగ్ స్ట్రెచ్ ప్యాటర్న్ కాదు, షార్ట్ స్ట్రెచ్ ప్యాటర్న్. అంటే కంప్లీట్లీ కాంపాక్ట్ సైజ్. ఈ స్క్వేర్ చూస్తారు జడ్జెస్ అనేది, ఈ స్క్వేర్స్ అనేది ఈ కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండాలి, ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండాలి, ఈ షోల్డర్స్ అనేది ఈ లైన్ కింద ఉండాలి, కంప్లీట్లీ ఆక్స్ అనేది కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ చూస్తారు. కంప్లీట్లీ టాప్ లైన్ ఎలా ఉంది, అండర్ లైన్ ఎలా ఉన్నాయి, ఇది కంప్లీట్లీ ఈ స్టూట్ చూస్తారు. ఐస్ ఎలా ఉంటాయి, కంపల్సరీ ఐస్ కూడా ఉంటాయి, ఐస్ ఉంటాయి. ఇంకోండి టీత్ అన్నారు కదా నేను, ఇలా ఉండాలి. అంటే కంప్లీట్లీ ఒక సీజర్ టైప్ ఇలా. ఇది ఒక పాయింట్స్. దాని తర్వాత ఈ స్టాప్, దాని తర్వాత ఈ టాప్ లైన్, ఈ ఫ్రంట్ యాంగిల్ చూస్తారు, ఇక్కడ నుంచి ఇలా చూస్తారు, ఈ బోన్ స్ట్రక్చర్, మళ్ళీ అండర్ ఆర్మ్, మళ్ళీ టెయిల్ సెట్టింగ్, మళ్ళీ టెస్టికల్స్. దాని తర్వాత ఎప్పుడైతే వీని లాంగ్ మూమెంట్ ఉంటుంది కదా, ఎలా అయితే స్ట్రక్చర్, ఎలా అయితే మూమెంట్లో ఫ్రీక్వెంట్గా ఎలా మూవ్ చేస్తున్నాడు, అంత ఫైర్ ఉంది, వాకింగ్ ఫైర్ ఎంత ఉంటుందో చూస్తారు. ఇవన్నీ చూస్తారు. అమేజింగ్ అన్న, చాలా బాగుంది. అండ్ ఇటు వస్తుందా? ఐఎమ్ షూర్ మూవీస్ లో కూడా బడి నేను పంపియాను. మై లక్కీ బాయ్. సో బ్యూటిఫుల్ అన్న. చాలా చాలా వీడు మీరు నమ్ముతారో నమ్మరో, పిల్లలు ఎవరు వచ్చినా కూడా భయపడతారు ఫస్ట్. వన్స్ వాడు వచ్చి ఇట్లా అన్నాడంటే ఇంకా జరగరా అని దగ్గరికి అలవాటు అయిపోతాడు. భయపడే పిల్లగాడు కూడా వాడు సెట్ అయిపోతారు దీంతో. యాక్చువల్లీ గోల్డెన్స్ వచ్చేసి మనకి అంత యాంగ్రీ కూడా ఉండవు అసలు.
దీన్ని ఐడెంటిఫై చేయడానికనే మాకు 6 months పడ్డది, 6 to 9 months పడ్డది. ఓ మళ్ళీ ఒక కస్టమర్కి దీన్ని సేల్ చేసేసాము, దీనికి ఒక కస్టమర్కి సేల్ చేసేసాము, మళ్ళీ వాళ్ళ దగ్గరికి రీబై చేసుకున్నాం మేము. వావ్, అంటే అప్పుడు మీకు తెలియదు అంత బ్యూటీగా వస్తాడని చెప్పి. కానీ వాళ్ళు లక్కీ కదా నా కస్టమర్స్, కస్టమర్ లక్కీ. ఆ కస్టమర్ చేతిలో కూడా 3 షోలు 3 షోస్. ఓకే, వెన్ హీ వాజ్ ఇన్ 12 months 13 months ఆ ఏజ్లో ఒక పూణేలో ట్రిపుల్ బెస్ట్ ఇన్ షో కొట్టింది. ఒకటే షోలో 3 rings ఉంటాయి. ఆ 3 ringsలో ఫస్ట్ బెస్ట్ ఇన్ షో అన్నీ కొట్టేసింది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ us the golden of the year.